ఓం శ్రీ గురుభ్యో నమః. నచికేతోపాఖ్యానం కమెంటరీ బై స్వామి కృష్ణానంద, 7వ రోజు, 2nd January 2021. Nachiketa asks Emma about the absolute subject or Paramarthika Satta, but Emma does not want to explain it because it cannot be explained, as all questions imply the connection of a means with an end, while he is neither a means nor an end. అక్కడ వరకు అయింది మేడం. By the practice of Achyatma Yoga, this God of Gods is known. God of Gods is known కదా, అంటే ఆధ్యాత్మ యోగం సాధన వలన ఎవరైతే భగవంతుడికే భగవంతుడో ఆయన మనకి తెలుస్తారు. This yoga is way to God realization. ఈ యోగం భగవంతుడి యొక్క సాక్షాత్కారానికి తీసుకెళ్తుంది మనని. In the whole Kathopanishad, there is no explanation of what this Adhyatma Yoga is. మొత్తం కఠోపనిషత్తులో అసలు ఈ ఆధ్యాత్మ యోగం ఏమిటి అన్నదానికి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వివరించలేదు. We have to go to other Upanishads like the Brahadaranyaka. ఉపనిషత్తులకి వెళ్ళాలి, అంటే బృహదారణ్యక ఉపనిషత్తులు అలాంటి. Especially in the discourses of Yajnavalkya to Janaka and Maitreyi for a description for it. ముఖ్యంగా యాజ్ఞవల్క్యుడు, జనకుడు, మైత్రేయి వీళ్ళ యొక్క డిస్కషన్ లో దాని యొక్క వివరణ ఉంటుంది. ఆధ్యాత్మ అక్కడ ఏం చెప్పారు? ఆధ్యాత్మ యోగం. Yes, madam. There is no conceivable consciousness after the annihilation of individuality. అంటే వ్యక్తి అనేది ఎప్పుడైతే వదిలేస్తారో, ఆఫ్టర్ ద ఎనిహిలేషన్ ఆఫ్ ఇండివిజువాలిటీ దేర్ ఇస్ నో కన్సీవబుల్ కాన్షియస్నెస్ అన్న. Yes, madam. అంటే నేను సెంటెన్స్ అంతే మేడం. There is no conceivable consciousness after the annihilation of individuality. అంటే వ్యక్తిత్వం వదిలేసినా సరే మనం అంత కన్సీవబుల్ కాన్షియస్నెస్ ని, అంటే ఆ కాన్షియస్నెస్ ని అంత బాగా పొందలేదు. Then you have nothing before you, of what can you be conscious? అప్పుడు అదే కదా చెప్తారు, శూన్యం ఉంటుందని. నీ ముందు ఏమీ ఉండదు, అప్పుడు నువ్వు దేని విషయంలో కాన్షియస్ గా ఉంటావు? And yet I say it is consciousness. ఒకసారి వ్యక్తిత్వం వదిలిపెట్టాక, అంటే ఇంకా నేను నా యొక్క లక్షణ ఇవన్నీ వదిలిపెట్టేస్తాయి. ఇప్పుడు ఏ విషయంలో మనం కాన్షియస్ గా ఉంటాం? And yet I say it is consciousness. అయినా అది కాన్షియస్నెస్, అంటే అలా కనిపిస్తుంది ఏమీ లేనట్టుగా. For while there is nothing to be conscious of, still it is consciousness. ఏమి కాన్షియస్ గా ఉండడానికి దొరకకపోయినా అది కూడా కాన్షియస్నెస్. Because everything has merged into it. This is the absolute. ఎందుకంటే ప్రతిదీ అందులోని లీనమైపోయింది, అదే ఆ పరమమైనటువంటిది. Achyatma Yoga is a state of meditation where there is no thinking. ఆధ్యాత్మ యోగం అన్నది ఒక రకమైనటువంటి మెడిటేషన్, అక్కడ అసలు ఆలోచనే ఉండదన్నమాట. Where there are objects to think of, it is Hiranyagarbha. ఏదైనా ఆలోచించేటటువంటి ఆబ్జెక్ట్స్ ఏదైనా ఉన్నాయంటే అది హిరణ్యగర్భ స్థితి అంటున్నారు. అంటే ఇంకా But when everything has merged into consciousness,
nothing remains to be explained. మొత్తం అంతా కూడా ఆ కాన్షియస్నెస్ అనే దాన్ని అంటే చైతన్యంలోకి మధ్య అయిపోతే అక్కడ ఏమీ కూడా వివరించడానికి ఉండదు. It is attainable by him through whom it is sought. అది ఎవరి వలన అయితే సాట్ కదండి, SOUGHT. Yes, madam. ఎవరైతే అన్వేషిస్తున్నారో అతని చేతనే అది పొందబడుతుంది, అందరికీ కాదు. అంటే ఎవరైతే సీకరో అతని దాన్ని పొందగలడు. Is Shankara's explanation to this mantra. ఇంకొకసారి చెప్పండి మేడం. ఇప్పుడు చెప్పింది శంకరాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అచ్చా, అది ఏంటంటే హిరణ్య గర్భాస్థితిలో ఇంకా ఆలోచనలు ఉంటాయి. అంటే పర్సనబుల్ థింగ్స్ ఉంటాయా, దాని మీద ఆలోచనలు ఉంటాయి. కానీ అంతకంటే అలా వచ్చేసరికల్లా ఇక్కడ వ్యక్తిత్వం ఉండదు. వ్యక్తిత్వం ఉండకపోయి శూన్యం అనిపిస్తుంది. కానీ ఆ శూన్య స్థితిలో కాన్షియస్నెస్ అంటున్నారు. అంటే అక్కడ శూన్యం కనబడేసరికల్లా లేదు అనిపిస్తుంది మనకి. నేను అడిగింది ఇట్ ఈస్ అటైనబుల్ బై హిమ్, అది ఆ సెంటెన్స్ మేడం. అది ఎవడైతే అన్వేషకుడో ఆయన చేత పొందబడుతుంది. సాట్ అంటే ఏంటంటే సాట్ పాస్ట్ ఆఫ్ సీక్. సో whoever is searching, that person only will attain. ఎవడైతే వెతుకుతున్నాడో ఆయన చేత అది పొందబడుతుంది. ఎవరైతే అన్వేషిస్తున్నాడో సాధకుడు ఎవడో ఆయన చేత పొందబడుతుంది. The seeker and the sought are the same. ఏంటండి? The seeker and the sought are the same. అంటే అక్కడ కూడా అది ఆ సెంటెన్స్ సీకరు సాట్ ఇద్దరు ఒకటి. అంటే వెతికేవాడు వెతకబడేవాడు రెండు, అంటే సాట్ వెతకబడేది ఒకటైపోయింది. Quotation madam. 1. Having known that primal God deeply hidden in the cave of the heart abundance joy and sorrow because they belong to the world of thought. వరల్డ్ ఆఫ్ Thought. THOUGHT. ఇక్కడ మరొక్కసారి స్టార్టింగ్ లో వినబడలేదు, చదవండి. 1. Having known that primal God deeply hidden in the cave of heart. అంటే హృదయ కుహరంలో ఆ గుహలో ఆ భగవంతుడు హిడెన్ గా ఉన్నాడు అని తెలుసుకున్నాక Abundance joy and sorrow. అనంతమైనటువంటి ఆనందం దుఃఖం. Because they belong to the world of thought. ఇంకా అక్కడ ఆ దేవతలు ఆలోచనతో వస్తున్న ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు. దేవతలు మేడం కాదు మేడం. అబండెన్స్ జాయ్ అండ్ సారో. అంటే ఎవరైతే హృదయ కుహరంలో ఆ తన యొక్క గాడ్ ని చూసుకుంటున్నాడు కదా, అదే కదా సెంటెన్స్. ఆయనకి వన్ హూ రియలైజెస్ ది గాడ్ హిడెన్ ఇన్ ది కేవ్ ఆఫ్ హార్ట్. హృదయ కుహరంలో ఉన్న దేవతని ఎవరైతే గ్రహించాడో ఆయన అనంతమైన ఆనందం దుఃఖం పొందాడు. ఎందుకు దుఃఖం పొందుతున్నాడు అంటే ఆ స్టిల్ అది థాట్ తో సంబంధించింది. He abundance madam, abundance joy and sorrow. అబండెన్స్ అంటే అనంతమైన చాలా ఎక్కువ ఆనందాన్ని. లక్ష్మి, ఇట్స్ నాట్ అబండెన్స్, ఇట్ ఈస్ అబాండన్స్. వదిలేయడం. చాలా తేడా అవుతుంది. అబాండన్ అంటే వదిలేయడం. సుఖాన్ని దుఃఖాన్ని కూడా రెండు వదిలేస్తున్నాడు. అబాండెన్స్ అంటే ఎవరైతే హృదయంలో ఉన్న దేవతను చూస్తున్నారో వాళ్ళు సుఖాన్ని దుఃఖాన్ని కూడా వదిలేస్తున్నారు. ఓకే, అబాండెన్స్ నెక్స్ట్ ఏంటి? Abandons joy and sorrow because they belong to the world of thought. ఎందుకంటే ఈ జాయ్ అండ్ సారో అని ఆలోచనతో ఉన్న ప్రపంచానికి సంబంధించినవి. అంటే ఈ సుఖము దుఃఖము కూడా ఆలోచన ఉంటేనే వస్తాయి. అందుకని వాళ్ళు ఆలోచనకి అతీతం అయిపోయారు కనుక
వాళ్ళు ఆ రెండు వదిలేస్తున్నారు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. ఏతచ్ఛ్రుత్వా సంపరిగృహ్య మత్యః ప్రవృహ్య ధర్మ్యమనుమేతమాప్య అన్నారా? పిలిచారా మేడం? అంటే తర్వాత సంపరిగృహ్య మత్యః, ఏతచ్ఛ్రుత్వా సంపరిగృహ్య మత్యః. సంపరిగ్రహం అంటే అన్నిటిని తీసుకుని పోగు చేసుకుని సంపరిగ్రహ మత్యః సంపరిగ్రహ సంపరిగృహ్య గృహ్య మత్స్య అంటే మానవులు. ప్రవృహ్య ధర్మ్యమనుమేతమాప్య. అన్నట్టు కదా మీనింగ్ ఇచ్చాడుగా, చదవండి. సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. మోదతే అంటే ఆనందించడం, మోదనీయం లభ్య అంటే ఆనందించేది పొంది ఆయన ఆనందిస్తూ ఉంటాడు. అంటే ఆ తత్వాన్ని పొంది తన ఆనందంలో ఉంటాడు. ఏతత్ ఏ సత్యాన్ని శ్రుత్వా విని సంపరిగృహ్య విచారించి ధర్మ్యం ఆత్మను ప్రవృహ్య వివేచించుకుని ఏతం ఈ మోదనీయం ఆనందం నిండిన అణువు వంటి ఆత్మను ఆప్య పొంది సహ మత్యః మనిషి మోదతే ఆనందిస్తాడు. అంటే ఏతత్ అనే దానికి ఏం చెప్పారండి? ఏతత్ లబ్ధ్వా, ఏ సత్యాన్ని శ్రుత్వా విని అది పొంది విని సంపరిగృహ్య విచారించి విచారం చేసి ఆ తత్వం తన అది ఏదైతే ఆనందం ఇస్తుందో అది పొంది ఆయన ఆనందిస్తూ ఉంటాడు. సద్మ ఆ మార్గము నచికేతుడవైన నీకు వివృతం తెరవబడినట్లుగా మన్యే భావిస్తాను. ఏదైతే నువ్వు పొంది అనంతమైన ఆనందాన్ని ఇస్తుందో అది పొంది ఆనందిస్తూ ఉంటావు, అది నువ్వు పొంది అని నచికేతుడితో అంటున్నాను అనమాట. అంటే నువ్వు పొందావు కనుక ఆనందిస్తున్నావు అని నేను భావిస్తున్నాను. యమ కంటిన్యూస్ on hearing this and reaching the essence, the source of joy, one rises to a status of ecstatic consciousness. సరే, ఇదంతా విన్నాక ఆ వ్యక్తి ఒక అతీతమైనటువంటి చైతన్య స్థితికి వెళ్ళిపోతాడు. ఎక్స్టాటిక్, EXATIC కదా? Yes madam. స్పెల్లింగ్ ఏంటి? Ecstatic consciousness. దాని స్పెల్లింగ్ చెప్పండి. ఎక్స్టాటిక్ ECSTATIC. ఎక్స్టటీ అంటే అతి ఆనందం, అత్యద్భుతమైనటువంటి ఆనంద స్థితిని ఎక్స్టసీ అంటారు. అటువంటి స్థితికి వెళ్ళిపోతారు. Nachiketas, for you this gate is open. నీకేమో ఈ గేట్ ఓపెన్ అయిపోయింది, ఈ మార్గం. It is difficult to say what happens to him who catches a glimpse of it. అంటే ఇది చాలా కష్టము. ఎవరికైతే ఒక గ్లింప్స్ అంటే ఏంటి, జస్ట్ ఒక ఫ్లక్ లాగా అది దొరికిందో అలాంటి వాళ్ళు ఏం జరుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. The Atman is the support of all dharma, the supreme law. ఆత్మతత్వం అన్ని ధర్మాలకి సపోర్ట్ అంటే అది బలాన్ని ఇస్తుంది, అంటే ఆధారంగా ఉంది. సుప్రీం ధర్మం. Every law is but an expression of his nature. ప్రతి లా కూడా ఆ సుప్రీం ధర్మ యొక్క ఎక్స్ప్రెషన్, అంటే వ్యక్తం అవ్వడమే. ఆ వ్యక్తం అవ్వడమే లాగా ఉంది. This supreme righteousness is Anu, the subtlest of all existences. అత్యద్భుతమైనటువంటి ఆ ధర్మం అది ఒక అనురూపంలో ఉంటే, అతి సూక్ష్మమైన అనురూపంలో ఉంటే
the subtlest of all existences, and once we have seen the Atman, we know all laws. ఒక్కసారి రాజేష్ అక్కడ బొక్కల్లో కీబోర్డ్ వేసేసి ఆ చెత్తను అక్కడ పెట్టింది, మీద నిలవ తీసుకుని పెట్టింది. ఓకే, ఇప్పుడు చెప్పండి. This supreme righteousness is Anu, the subtlest of all consciousness, all existences, and once we have seen the Atman, we know all laws. అది అంటే ఆ ఆత్మతత్వం ఎలా అంటే అతి సూక్ష్మంగా అనురూపంలో ఉంటే, అంటే అంత సూక్ష్మతరంగా ఉన్నది. ఆ ఆత్మతత్వాన్ని మనం గ్రహించామంటే సమస్తమైన ధర్మాలు మనకు తెలిస్తేనైతే అదే అత్యున్నతమైన ధర్మం. అది మనకు అర్థమైతే ఆత్మతత్వం ఎప్పుడైతే మనం పొందేమో అన్ని ధర్మాలు తెలిసిపోతాయి. Saints are therefore the vehicles of righteousness. అందుకని మనం ఈ మహాత్ములు ఎవరైతే ఈ ఆత్మతత్వాన్ని పొందారో వాళ్ళు ధర్మం యొక్క వెహికల్స్, వాహనాలను అనొచ్చు. అంటే వాళ్ళు ధర్మాన్ని నిరంతరంగా అనుష్ఠిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధర్మ సూక్ష్మాలన్నీ తెలుస్తాయి. ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకి సమస్త ధర్మాలు తెలిసిపోతాయి. They do not follow the Manusmriti or any other law, but the Smritis follow them. అది అంటే వాళ్ళు ఏ మనుస్మృతి కానీ ఏది ఫాలో అవ్వక్కర్లేదు, వాళ్ళనే స్మృతులు ఫాలో అవుతాయి. అంటే వాళ్ళ లాంటి వాళ్ళ నుంచి వచ్చేవన్నీ. అందుకని ఇంకెవరిని వాళ్ళు ఆదర్శంగా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ తత్వం అక్కడ అనుభూతి చెందుతున్నారు. సమస్తము తెలిసిన వాళ్ళు ఇంకా దేన్ని పాటించక్కర్లేదు, వాళ్ళ లోపలే అన్ని తెలుస్తాయి. If one listens to this supreme dharma, one gets transported into spiritual ecstasy. ఎప్పుడైతే వ్యక్తి ఆ సుప్రీం ధర్మాన్ని వింటున్నాడో ఆయన అనంతమైన అత్యద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అన్నమాట. ఆధ్యాత్మికమైనటువంటి ఎక్స్టసీ అంటే అత్యద్భుతమైన అత్యున్నతమైన ఆనందం. One becomes supremely joyous because the object of joy has been attained. ఆయన అతి ఆనందంగా ఎందుకు ఉంటాడంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటి మూలం ఆయనకు వచ్చేసింది, పొందేసేది. అందుకని ఏదైతే ఆనందానికి ఆబ్జెక్ట్ అంటే కారణం దాన్నే ఆయన పొందేది. అందుకని ఆయన ఎంతో ఆనందంగా ఉంటాడు. If your son whom you thought dead came back to you, how joyous you would be. అంటే చనిపోయాడు అనుకున్న కొడుకు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు. You have lost your own self and you have found it now. మీరు మీ ఆత్మతత్వాన్ని కోల్పోయారు, ఇప్పుడు దాన్ని మీరు మళ్ళీ పొందారు. That which you have been seeking for years and years has come. సంవత్సరాల తరబడి మీరు దేన్నైతే వెతుకుతున్నారో అది మీకు వచ్చేసింది. While the gates of heaven are closed to ordinary people, they are open to such seekers as Nachiketas who have a clarified understanding. సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వర్గ ద్వారాలు మూసుకుని ఉంటే నికేతుడు లాంటి ఆత్మతత్వాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ ద్వారాలు తెరిచి ఉంటాయన్నమాట. Really speaking, the gates of heaven are always open. నిజం చెప్పాలంటే స్వర్గ ద్వారాలు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. What happens is that people lose their eyesight when they go near them. అక్కడికి ఏం జరుగుతుందంటే ప్రజలకి వాళ్ళ దృష్టి అక్కడ దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళ దృష్టిని వాళ్ళు కోల్పోతారు. This happens every day to us in deep sleep. ఇది మనకి ప్రతిరోజును గాఢ నిద్రలో జరుగుతూ ఉంటుంది. We touch them, but we become unconscious and blindly pass them by and then say that they are closed. మనం వాటిని పొందుతాం, అంటే వాటిని సూచిస్తాం, కానీ మనకి
అన్కాన్షియస్, మనం వాటిని తెలుసుకోలేమన్నమాట. అన్కాన్షియస్ తర్వాత ఏంటండి, and blindly pass them by. అంటే అక్కడే ఉన్న అది తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. And then say that they are closed. ఇంకా మనం ఏం చెప్తాం, పైగా అవి క్లోజ్ అయిపోయింది అంటే మనం అక్కడ వెళ్తున్నా సరే పక్క నుంచి వెళ్తాం, కానీ మనకి దృష్టి సరిగ్గా లేక మనం అవి అంటే కనబడవు. దాంతో ఏమంటాం, అవి బంధించబడిపోయాయి, క్లోజ్ అయిపోయాయి అని చెప్తాం మనకి, ఎందుకంటే ఐసైట్ లేక. Our own desires make us pass them by when we try to approach these gates by saying we are unfulfilled. మనకి అవి ఓపెన్ అయినా సరే మన ఓన్ కోరికలు ఉంటాయి కదా, మనవన్న కోరికలతోటి మనం అవన్నీ మనకి తీరకపోవడంతో అవన్నీ మనకి కనబడకుండా అయిపోతున్నాయి. No going unless we are unfulfilled. Sorry. Unless we are, no going unless we are fulfilled. అది మనకి పూర్తిగా సంతృప్త స్థితి వస్తే గానీ అక్కడికి వెళ్ళడం అవ్వదు. Like the worldly life of one who wants to take sannyas forcibly drags him away. అంటే ఎవరైతే అంటే సన్యాసం తీసుకోదలుచుకున్నవాడో, మళ్ళీ చదవండి, లైక్ ద వరల్డ్లీ లైఫ్ of one who wants to take sannyasas forcibly drags him away, the desires drag us from that high state. అది అంటే ఎవరైతే సన్యాసం తీసుకోదలుచుకున్నాడో అటువంటి వ్యక్తికి ప్రాపంచిక జీవితం లాగిస్తూ ఉంటుంది. ప్రాపంచిక జీవితం అంటే ప్రాపంచికంగా ఉన్న కోరికలన్నీ లాగిస్తూ ఉంటాయి సన్యాసం తీసుకోకుండా, అక్కడ నిలవకుండా. They give us a blow on our head when we are about to see God face to face. ఎప్పుడైతే దైవం మనం ముఖాముఖి చూసే పరిస్థితి వచ్చినా ఇవేం చేస్తాయంటే ఒక్క దెబ్బ కొడతాయిట. ఏంటిది, కోరికలు, తీరని కోరికలు మనకి దెబ్బ కొట్టి ఆ పరమాత్ముడి విగ్రహం కనిపిస్తున్న చూడకుండా చేస్తాయి. No man of desires can see God. కోరికలతో ఉన్న ఏ వ్యక్తి కూడా భగవంతుని చూడలేదు. When Sri Krishna was to visit Duryodhana's palace, Vidura told the people that they would not see him. శ్రీకృష్ణుడు దుర్యోధనుడి భవంతిలోకి వచ్చి దుర్యోధన్ని కలవాలనుకున్నప్పుడు విదురుడు ఏం చెప్పాడంటే, మామూలు వాళ్ళు మీరందరూ కూడా ఆయన్ని చూడలేరు, శ్రీకృష్ణుడిని మీరు చూడలేరని చెప్తారు. The reason behind this is that the Lord cannot be seen by men of desires. దానికి కారణం ఏంటంటే కోరికలతో ఉన్న వ్యక్తులు ఆ పరమాత్ముని చూడలేరు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. అన్యత్ర ధర్మాద్ అన్యత్రా ధర్మాద్, అన్యత్ర అస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాశ్చ భవ్యాచ్చ యత్తత్పశ్యసి తత్వదా. ధర్మాత్ చెప్పండి. ధర్మాత్ ధర్మం నుంచి, అన్యత్ర వేరైనది, అధర్మాత్ అధర్మం నుంచి, అన్యత్ర భిన్నమైనది, తస్మాత్ ఈ, కృత అకృతాత్ కార్యకారణాల నుంచి, అన్యత్ర వేరైనది, భూతాత్స భూతకాలం నుంచి, భవ్యాత్స భవిష్యత్తు నుంచి, అన్యత్ర భిన్నమైనది, యత్ తత్ దేనిని, పశ్యసి చూస్తావో, తత్ దానిని, వద చెప్పు. అది అంటే ధర్మం కన్నా అధర్మం కన్నా వేరైనది, భూత భవిష్యత్ వర్తమానాల కన్నా అధికంగా ఉన్నది, ఇంకేంటండి, కార్యకారణాల నుంచి వేరైనది, కార్యకారణ సంబంధాల కంటే వేరైనది ఏదో దాన్ని నాకు చెప్పు అని అడిగాను. హలో, ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తున్నది. Glad am I, O Lord, please tell me more, says Nachiketas.
అది నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఇంకా నాకు చెప్పండి అని అడుగుతున్నాడు నచికేతుడు. Now that Yama has answered, Nachiketas will not cease to question. అయితే ఇప్పుడు యముడు చెప్తున్నాడు, నచికేతుడు ఇంకా కూడా ప్రశ్నించడం ఆపలేదు. After having been given a wonderful description of the highest, he says, ఉన్నతమైనటువంటి ఆ తత్వాన్ని ఆయన అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన ఇలా అంటున్నాడు బోధపరిచేత. he says, tell me what is other than dharma and adharma, beyond what is done and not done, that which is. అంటే కృత్యాకృత్యాలకు అతీతంగా, ధర్మాధర్మాలకు అతీతంగా ఉన్నది ఏదో అది నాకు తెలుసు. That which is neither dharma nor adharma, neither truth nor falsehood. ఇంకా కామాలు ఉన్నాయి చాలా. అది ధర్మము కాదు, అధర్మము కాదు, సత్యము కాదు, అసత్యము కాదు. Neither goodness nor otherwise, neither subject nor object. అంటే అది మంచిది కాదు, అలా అని మంచి కానిది కాదు, అలాగే అది సబ్జెక్టివ్ కాదు. అంటే అదే మనం చూసేది, చూడబడేది, చేసేవాడు, చెయ్యబడేది కూడా రెండు కావాలి. What is that? అదేంటది? Where dharma and adharma have their play, where subject and object come together, is world consciousness. అంటే ఎక్కడైతే ధర్మము అధర్మము కూడా ప్లే చేస్తూ ఉంటాయో అది వరల్డ్ కాన్షియస్నెస్. మళ్ళీ చదువు. వేర్ ధర్మ అండ్ అధర్మ have their play, comma, where subject and object come together, comma, is world consciousness. అంటే ప్రాపంచిక స్థితిలో మనకి ధర్మము అధర్మము తెలుస్తుంది, చేసేవాడు చేయబడేవి అన్ని తెలుస్తాయి. What is that which shoots up like a spark when the match is struck, consuming that which is hidden in it? What is that? Spark. What is spark? S-P-A-R-K. What is that which shoots up like a spark when the match is struck? ఎప్పుడైతే అది ఒక అగ్గిపుల్ల వెలిగించగానే ఒక స్పార్క్ లాగా వచ్చేస్తూ ఉంటుందో అది ఏంటది? అంటే అగ్గిపుల్ల వెలిగిస్తే స్పార్క్ లాగా వస్తుంది, అలాగా స్పార్క్ లాగా వస్తున్నా అది ఏమిటది? Match is struck, comma, consuming that which is hidden in it. అందులో ఏదైతే దాగి ఉందో అది కన్స్యూమింగ్ దట్, దాన్ని నాకు తెలియచేయాలి. What is that which is neither the done nor the not done, midway between doing and not doing? కర్త, కృత్యము, అకృత్యము అన్నారు. కృత్యం అంటే చెయ్యబడింది, చెయ్యబడింది, ఈ రెండింటిలో ఉన్నది. ఆ రెండింటికి కానీ అది ఏంటో నాకు చెప్పండి. Like the karma yoga of the Bhagavad Gita. భగవద్గీతలో ఉన్న కర్మయోగం లాగా అది అంటే అది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అదే కృత్యాకృత్యాలకి అతీతంగా, ధర్మాధర్మాలకు అతీతంగా, ఆ డూయర్ కి అంటే ఆబ్జెక్ట్ కి అతీతంగా, అంటే కృత్యాకృత్యం అంటే చేయకూడదు, చెయ్యొచ్చు, అలాగే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అతీతంగా ఉన్నది అదేదో నాకు తెలియజేది. That which is not past or future, not coming by your effort and also not otherwise. అది అంటే అది ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతంగా, తర్వాత నీ ప్రయత్నం వల్ల రాదు, అలాగే ప్రయత్నం వల్ల రాకపోతుంది. లక్ష్మి కొంచెం కట్ అయింది సౌండ్స్ వల్ల, ఒకసారి నా మాట లాస్ట్ పార్ట్.
అంటే అది ప్రయత్నంతో వచ్చేది కాదు, అలా అని ప్రయత్నంతో రాదు అని చెప్పలేం. అదేమిటో అది మాకు చెప్పు. భూత నెక్స్ట్ భవిష్యత్తుగా ఉంటూ ప్రయత్నంతో పొందగలిగేది, ప్రయత్నంతో పొందలేనిది అదేమిటో నాకు తెలియదు. నెక్స్ట్ పారాగ్రాఫ్. That which Yama sees, 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 is not a content of creation, because what is seen is Hiranyagarbha, which has already been passed over. అంటే యముడు చూస్తున్నది ఏంటంటే ప్రాపంచిక స్థితిని కాకుండా ఆ స్థితిని దాటేటువంటి హిరణ్య గర్భ స్థితిని చూస్తున్నాడు. You must go beyond creation. నువ్వు ఈ సృష్టికి అతీతంగా వెళ్ళాలి. It is not contained in space and so not in time. అదేమో దేశ కాలాలకి పరిమితంగా లేదు. It is an eternal presence. అది ఒక శాశ్వతమైనటువంటి ప్రజెన్స్, అంటే ఉండడం, అంటే అది శాశ్వతమైనది అని చెప్పాలి మన తెలుగులో అయితే. It is said to be here and now, meaning that it is infinite and eternal. అది ఇప్పుడు ఇక్కడే ఉంది, అది అనంతమైనది, శాశ్వతమైనది. The question of Nachiketas is itself a hint of what he seeks from Yama. నచికేతుడి యొక్క ప్రశ్న ఏంటంటే యముడి నుంచి ఏమిటి కోరుతున్నాడో ఆ హింట్ ఇచ్చాడు అనమాట. నేను ఇది కోరుతున్నాను డైరెక్ట్ గా. That which exists as the non-interfering principle in all, అక్కడ ఆపుతాను మళ్ళీ ఇంకా కొంచెం. అంటే అది ఎలాగా ఎగ్జిస్ట్ అయి ఉందంటే అన్నిటిలో కూడా ఏమి వాటికి ప్రమేయం లేకుండా అన్నిటిలో ఉంది. That which is the seer, SEER, seer of the activity of the cosmos, that is the being which he wants. అన్నిటికీ అన్ని పనులకి ద్రష్టగా కూడా ఉంది, అన్ని చూస్తూ. That is the being which he wants. తర్వాత ఒక శ్లోకం ఉన్నది. నెక్స్ట్ శ్లోకం. సర్వే వేదా యత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛన్నో బ్రహ్మచర్యం యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్. అది చెప్తున్నాను ఓమిత్యం అంటే మొదటి ఏం చెప్పాడు, మొదటి లైన్ కదా. సర్వే వేదా యత్ పదమామనంతి. ఉన్నాయో సర్వే వేదా యత్ పదం యత్ పదమామన. సర్వ వేదాలు ఏ పదాన్ని అయితే అత్యద్భుతం అని చెప్తున్నాయో తపాంసి సర్వాణి చ యద్వదంతి. సమస్త తపస్సుల్లో ఏదైతే చెప్పబడుతోందో, ఏది పొందాలో అది యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. అది అంటే బ్రహ్మచర్యంతో ఏదైతే మనం పొందుతున్నామో తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్. అటువంటి ఆ పదాన్ని సంగ్రహంగా ప్రవీమి అంటే చెప్తున్నాను. ఓం అంటే ఓంకారంతో, అంటే ఆ పదమే ఓం. అది దాని ఇది చదివిస్తాను. తాత్పర్యం: అన్ని వేదాలు ఏ లక్ష్యాన్ని ఉపదేశిస్తున్నాయో, ఎందుకోసం అన్ని తపస్సులు అనుష్ఠింపబడుతున్నాయో, ఏది కోరి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారో ఆ లక్ష్యాన్ని పొందడానికైన మంత్రాన్ని క్లుప్తంగా నీకు చెప్తున్నాను
అది ఓం. అదే మంత్రాన్ని మీకు చెప్తున్నాను. యమధర్మరాజు చెప్పాడు. అది ఓం. ఓం అనే మంత్రం అంటాం. ద మంత్ర ఈజ్ ఎకోడ్ ఇన్ ద భగవద్గీత. ఈ మంత్రం చెప్పబడింది. యమా సేస్, నేను మరొకసారి నీది నాది ఒకసారి అయిపోతుంది. ఈ మంత్రం భగవద్గీతలో కూడా చెప్పబడింది. యమా సేస్ కొటేషన్ లో ఉంది, ఐ షల్ టెల్ యూ అబౌట్ ద సుప్రీం అబోర్డ్ విచ్ యు ఆర్ ఆస్కింగ్ ఫార్, కామా. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ అత్యద్భుతమైనటువంటి స్థితి కోసం అడిగావో అది నేను ఇప్పుడు చెప్తున్నాను. which the Vedas extol in all their mantras. For which people do tapas, observe vratas, do charity. ఆ పదం కోసమే ప్రజలు ఎన్నో వ్రతాలు, తపస్సులు, ఎన్నో రకాలైన దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. It is Om. ఏయుఎం రాసింది లక్ష్మి. ఏ ఔం అనాలా, ఓం అని ఎలా చెప్తాం? మూడు మకారాలు ఉన్నాయి కదా, అదే అది రావాలి. ముందు ఆతో స్టార్ట్ చేసి ఉకారంతో తర్వాత మకారాన్ని కలిపారు అని అలా వస్తుంది. సామాన్యంగా చక్కగా ఓంకారం ఉచ్చరించే వాళ్ళు ఓ అని మొదలెట్టి ఆ ఓ మాలోకి వస్తారు. అందుకే ఇది ఆ స్పెల్లింగ్ రాదు. నెక్స్ట్ ఈ కొటేషన్ అయిపోయింది, యముడు చెప్పింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ కమెంటరీ గామల్స్. ఫర్ వాట్ సేక్ డూ పీపుల్ అబ్జర్వ్ బ్రహ్మచర్య? అంటే వాట్ సేక్, వాట్ సేక్, SAKE కోసం. అదా దేనికోసం అని ప్రజలు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తున్నారు? ఇది కామెంటరీ బై కృష్ణానంద్ గారు. దే కంట్రోల్ దేర్ ఎనర్జీస్ టు పియర్స్ త్రూ ది ఫోర్ట్రెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అది అంటే ఈ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మన ఎనర్జీస్ అన్ని కూడా ఎటు అటు వెళ్లకుండా, అంటే అటువంటి స్థితికి చాలా ఎనర్జీ కావాలంటారు కృష్ణమూర్తి గారు కూడా. మన ఎనర్జీస్ ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటే ఆ ఎనర్జీని మనం అక్కడ సమీకరించలేకపోతున్నాం. సో త్రూ బ్రహ్మచర్య ఎనర్జీస్ అన్ని కాన్సన్ట్రేట్ అవుతాయి, డిసిపేట్ అవ్వవు. అంటే బ్రహ్మచర్య అంటే ఇక్కడ సెలిబసీ అనే అర్థం? అవును, అంటే సెలిబసీ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను. ఏంటంటే బ్రహ్మచర్యం లేకపోతే ఈ కోరిక ఆ కోరిక దీని మీదకి దాని మీదకి ఇంద్రియాలన్నీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమంటారు, మీ కోపాన్ని మీరు అబ్జర్వ్ చేయడానికి కూడా ఒక ఎనర్జీ ఉండాలి. దట్ ఎనర్జీ విత్ లాట్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అండ్ టోటల్ అటెన్షన్ తో చూడమంటున్నారు. ఏ ఆలోచన లేకుండా అలా చూడాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ అంతా డిసిపేట్ అయితే వాళ్ళు ఎలా చూడగలరు? అందుకని మొట్టమొదటిది ఏంటంటే ఎనర్జీని సమీకరించుకోవాలి మనం. అది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్య ఇటు అటు కోరికలతో ఉండడు, ఇది అది అనుభవించాలని ఉండడు. అలాంటి స్థితి మనకు ఉన్నప్పుడే మనం మన యొక్క థాట్లెస్ గా కోపాన్ని, అసూయని, దుఃఖాన్ని చూడగలం. నిత్య జీవితంలో ఎలా పొందాలనేది మనకి ఎందుకు చెప్తున్నారు? లాట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ అంటారు రిపీటెడ్ గా. అంత ఎనర్జీ ఉన్నప్పుడే మనం చూడగలం. ఆ ఎనర్జీ డిసిపేట్ అవుతూ ఉంటే వాళ్ళు కేర్లెస్ గా చూసేది కాదది. అంటే ఇప్పుడు నేను బ్రహ్మచర్యం అనే దానికి ఈ లైంగిక సుఖమైనా లేకపోతే మిగతా కోరికలు కూడా దాంట్లో ఇదవుతాయా, ఇంక్లూడ్ అవుతాయా బ్రహ్మచర్యం అంటే? నాకు అర్థమైంది. బ్రహ్మచర్యం అనేది రకరకాలుగా చెప్తారు. ఇక్కడ బ్రహ్మచర్య ఫర్ ద ఎనర్జీస్ అని ఎందుకు అంటున్నారంటే, బ్రహ్మచర్యం వల్ల మన ఎనర్జీస్ ఇటు అటు వెళ్ళిపోకుండా సమీకరించుకోగలుగుతాం. అందుకు బ్రహ్మచర్యం అవసరం. ఉత్తి బ్రహ్మచర్యం మానవుల కాలాగా ఏదో ఉత్తికే పనికి రాకుండా కాదు, ప్రతి వాళ్ళు బ్రహ్మచర్యం ఆచరించాలి. ఆ డ్యూ టు బ్రహ్మచర్యావే మన ఎనర్జీస్ అన్ని మనం కూడగట్టుకుని మన నిత్య జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉండగలం.
to melt the flint of avidya, kama and karma. అది అవిద్య, కామ, కర్మ ఇవన్నీ కూడా దీనివల్ల కరిగిపోతూ ఉంటాయి. అవిద్యము కోరిక, అవిద్య కోరిక, కర్మ. No passionate person can do this. అది ప్యాషన్ అంటే ఎన్నో రకాల డిజైర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా చెయ్యలేడు. ఎందుకంటే ఆ డిజైర్స్ వెనకాల ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా ఇక్కడ కృష్ణమూర్తి గారిని నేను ఎందుకు అభ్యసిస్తూ ఉంటానంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఆయన అవసరం. ఎందుకని ప్రెసెంట్ డే పీపుల్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ ఎనర్జీస్ అన్ని సమీకరించుకుని విత్ టోటల్ అటెన్షన్ ఇఫ్ దే అబ్జర్వ్ ద యాంగర్ వితౌట్ ఎనీ థాట్, దెన్ దే అండర్స్టాండ్ వాట్ ఇస్ దట్ యాంగర్. ఆ యాంగర్ అన్నదాన్ని అర్థం చేసుకో ఆత్మతత్వాన్ని కలగలుగు. when they understand their own sorrow, they are able to go to that supreme. అక్కడ ఎక్కడో అడవిల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసుకోకర్లే. నిత్య జీవితంలో వచ్చిన ఎమోషన్స్ అబ్జర్వ్ చేసుకోవడం వల్లే. అబ్జర్వ్ చేయాలంటే లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్. డిసిపేటెడ్ ఎనర్జీతో అబ్జర్వ్ చేయబడదు. అంటే మాకు వచ్చే కోరికలను కూడా మనం అలా అబ్జర్వ్ చేసుకోవాలి. కోపాన్ని అన్నిటినీ అంత అవేర్నెస్ తో మనం చూస్తే ఈ అండర్స్టాండ్. ఎలాగా అవుట్ సైడ్ అని తెలుసుకోవాలి. మనకు ఉన్న ఫస్ట్ ఆయన ఏమో హీ స్టార్టెడ్ విత్ యాంగర్, సారో, జెలసీ, ఆల్ దీస్ థింగ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఎలా అబ్జర్వ్ చేయాలి? ఒక రకమైనటువంటి ఇన్నోసెంట్ మైండ్ తో, నమ్రతాపూర్వక స్థితితో, టోటల్ ఎనర్జీతో, టోటల్ అటెన్షన్ తో, వితౌట్ ఎనీ థాట్, దెన్ వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. అందుకని అది అందరికీ అవసరమే ఆ బ్రహ్మచర్య స్థితి. ఇఫ్ నాట్ పీపుల్ విల్ సఫర్. అది ఎవరు పాటించినా వాళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. వాళ్ళ కోరికల వల్లే వాళ్ళు బాధలు పడుతున్నారు. అది ఎవరి కోసమో కాదు, కోసమే మనం చెయ్యాలి. అది ఎవరిని ఉద్ధరించడం కాదు. మనం ఎప్పుడైతే అలా ఉంటామో మన ఎనర్జీస్ అన్ని సమీకరించుకుని మనం ఎంతో ఆనందంగా బ్యాలెన్స్డ్ లైఫ్ గడపగలం. లేకపోతే దుఃఖపూరితంగా, బాధాపూరితంగా అటువంటి జీవితమే గడపాలి. లక్ష్మి, థాట్ లేకుండా ఎలా, నేను శారదని, థాట్ లేకుండా ఎలా అబ్జర్వ్ చేస్తాము? ఎలా అని కాదు, చేయడమే అంతే. అది ఎలా అని ఎవరిని అడగడం అలా అని కాదు అంటున్నది. థాట్ వితౌట్ థాట్ అబ్జర్వేషన్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చేస్తే కదా తెలుస్తుంది. కాదు మరి థాట్ ఉంటే అబ్జర్వేషన్ చేయాలి అన్నది ఒక థాటే కదా. థాట్ తో కాకుండా చూడమన్నారు. అది అలాంటి ఇంటెన్షన్ అవ్వచ్చు, దాన్ని ఏ థాట్ అయినా. అది అక్కడ ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో థాట్ లేకపోతే అది మరి అంటే నీ ఉద్దేశంలో థాట్ లేకుండా ఏం లేదరా, అంతా అక్కడే ఉంది. థాట్కి బియాండ్ గాని. అందుకే మనం ఎక్కువగా థాట్ కింగ్డమ్ లో అలవాటు అయిపోయి థాట్ లేకుండా ఉంటే ఏమిటి అన్నదానికి మనం కష్టం అయిపోతున్నది. బికాస్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అండ్ ఫ్రమ్ సో మెనీ జన్మాస్ మనం థాట్ ఫీల్డ్కే అలవాటు అయ్యాం. ఇంద్రియాలకి మనసుకి అలవాటు అయ్యాం. ఇంద్రియాలకి మనసుకి అతీతంగా ఉండడానికి మనం అలవాటు అవ్వలే. అందుకే అందరూ విలువెళ్ళాడిపోతున్నాడు. కారణం అదొక్కటే. ఓకే. అయిపోయింది. నో వన్ హూ లాక్స్ బ్రహ్మచర్య కెన్ బిహోల్డ్ దిస్ బీయింగ్, బి క్యాపిటల్. ఎవరైతే బ్రహ్మచర్యం అనేది పాటించారో వాళ్ళు దాన్ని బిహోల్డ్ అంటే పట్టుకోలేరు. పట్టుకోవడం అన్న మాట అంటున్నాం అంటే చేతులతో పట్టుకోవడం అని కాదు. ఆ మాట అక్కడ వాడుతున్నారు అంతే, దాన్ని గ్రహించడం లేదు. People think that the Vedas speak of many gods, but they speak of one God, G capital, only. ప్రజలు ఏమనుకుంటారంటే ఎన్నో దేవతల్ని మాట్లాడుతున్నారని, కానీ వాళ్ళందరూ అంటే ఇన్ని దేవతల్లో ఉన్నది ఒక్క భగవతత్వమే, ఒక్క పరమాత్మ తత్వమే. వాళ్ళు ఎప్పుడు ఎంతమంది దేవతల పేర్లు చెప్పినా వాళ్ళు ఒక్క తత్వాన్ని మాట్లాడుతున్నారు. నేను వినాయకుడిని ఇవాళ పూజించాను, నేను దుర్గాదేవిని రేపు పూజిస్తాను, ఎల్లుండి మరో అయ్యప్పని పూజిస్తాను. ఏ అయ్యప్పలో అయినా, ఏ దుర్గాదేవిలో అయినా, ఏ వినాయకుల్లో అయినా,
ఉన్నది ఒకే. They speak of the same God in different languages. అదే పరమాత్మ తత్వాన్ని వాళ్ళు వేరు వేరు భాషల్లో చెప్తున్నారు. నా భగవంతుడు వేరండి, చాలా ప్రత్యేకమండి అంటారు. ఏమిటి ప్రత్యేకం? ఏ పరమాత్ముల్లోనైనా ఏ దేవతలోనైనా ఆ అనంతత్వం ఒక్కటే ఉంది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ విధంగా ఆలోచిస్తే ఏ మత ద్వేషాలు కానీ ఏవి ఉండవు. ప్రపంచంలో అందరూ ఒకే తత్వం ఉన్నది అని ఆలోచించడం అనేది. భిన్నత్వం ఆపాదన మానవుడికి తను భిన్నంగా ఉండడం అలవాటైపోయి భగవంతుడు కూడా భిన్నత్వాలను ఆపాదిస్తారు. కాక ఈ మానవులకున్న అన్ని, నేను తింటాను ఆయన తింటాడు, నేను తాగుతాను ఆయన తాగుతాడు, నేను తిన్నాక చేతులు కడుక్కుంటాను ఆయన కడుక్కుంటాడు, నేను తినే ముందు కాళ్ళు కడుక్కుంటాను ఆయన కడుక్కుంటాడు, నేను తిన్న తర్వాత మళ్ళీ కొంచెం తాంబూలం వేసుకుంటే ఆయన తాంబూలం, అన్ని ఆయనే పడుకుంటాడు, నేను లేవాలి ఆయన లేవాలి. ఇది మనిషి ఆపాదించినది. కరెక్ట్. చాలా చాలా ఇది అసలు రియలైజేషన్. అది ద వేద ఇట్ సెల్ఫ్ సేస్ ఏకం సత్ విప్ర బహుదా వదంతి. విప్రాహ ఒక్కదాన్నే విప్రులు బహుదా వదంతి. ఏకం సత్ ఆ ఒక్క సత్యాన్నే విప్రాహ బహుదా వదంతి అంటే పండితులు రకరకాలుగా చెప్తున్నారు ఉన్న ఒకే సత్యం. ఇప్పుడు అదే తత్వజ్ఞానంద గారు చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని ఎవరు చెప్పారు ఇన్ని రకాలుగా పూజించమని? అందువల్ల మీరు అసలైన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీరేమో మీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ భగవంతుడు ఆ భగవంతుడు అంటూ పూజలు చేస్తూ అసలైన దాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు. మీరే పరమాత్మ తత్వం ఏమున్నారు అన్నది చెప్పేటటువంటి వ్యక్తి తత్వవిధానంద గారు తన స్పీచెస్. అలా చెప్పేవాళ్ళు మనకు అరుదు. ఈ భగవంతుని పూజ చేయి ఈ ఫలితం ఇస్తాడు, ఆ భగవంతుని పూజ చేయి ఆ ఫలితం వస్తుంది, ఇలా టెంప్టేషన్ లో పెట్టేస్తున్నారు. ఈ మనుషులు పాపం ఎప్పుడు ఆత్మతత్వం అన్నది తెలుసుకోకుండా ఆ పూజలే ముఖ్యం అనుకుని అవే పట్టుకుంటూ జీవితాన్ని ఏమో వ్యర్థం చేసుకుంటున్నారు. ఇహలోక ఫలితమే సమస్తం అనుకుంటూ అసలైన సుప్రీం పవర్ పట్టుకుంటే ఇన్ని దేవతలకి అధిష్టానమైనటువంటి దాన్ని పట్టుకుంటే ఒక దేవత కంటే సమస్త ఫలితాలు మనకు వస్తాయి. అంటే ఎంత అజ్ఞానంగా మనుషులు ఉంటున్నారు. అందుకే ఆయన ఉపన్యాసం ఇస్తుంటే చచ్చా మీరు ఇలా చెప్పేస్తే ఎలాగా అంటే వాళ్ళు ఇంకా మించి ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకుంటారు కదా ప్రజలు. అప్పుడు ఏంటవుతుంది? ఈ పూజ చేయి ఆ పూజ చేయి అనే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఆ పూజలు చేయకుండా ఉంటే వాళ్ళకి ఇన్కమ్ రాదాయే. వాళ్ళు చెప్పారు వీళ్ళు యజ్ఞం చేయి, వాళ్ళ పూజ చేయి, ఈ సత్యనారాయణ వ్రతం చేయి, అప్పుడే నీకు అన్ని అవుతాయి. అవన్నీ కాదు ఆత్మతత్వాన్ని పట్టుకో అని చెప్తూ ఉంటే అతను అందరూ అడ్జస్ట్ అయ్యారు. ఆత్మతత్వాన్ని పట్టుకోమని చెప్తూ ఉంటే ఎలాగా? కానీ ఫైనల్ గా అదే కదా, అదే దానికే అందరూ వెళ్ళాలి. అది అటువంటి మహాత్ములే చెప్తారు ఆత్మతత్వాన్ని, సామాన్యులు చెప్పరు. వాళ్ళు బెనిఫిట్ ఓరియంటెడ్ పీపుల్. వర్తం చేయి అందుకు చెప్పారు కదా అని వాళ్ళకు 1000 రూపాయలు పెడతాం. మనం కూడా మనుషులు గొర్రెల కంటే అంటే నీచ స్థితి. చెప్పారు అలా వాళ్ళు చేస్తారు, మనం చేయాలి. వాళ్ళు ఈ పూజ చేశారు, మనం ఈ పూజలు చేయాలి. ఈ పూజలు వ్రతాలు నోములతో వచ్చేది ఏమీ లేదు. ఒకే ఒక పరమాత్మ తత్వాన్ని పట్టుకుంటే సమస్తం సంభవమే. ఇన్ని డిఫరెంట్ గా అంటే ఇన్ని రకాలుగా మనం ఏం చేసుకునే అక్కర్లేదు. The one God is అనంతత్వాన్ని నువ్వు చెప్పు. ఒకవేళ ఏమైనా మనం చేస్తున్నా అలవాటి ప్రకారం ఆ విగ్రహాన్నో రూపాన్నో కాకుండా అనంతత్వాన్ని చూస్తూ చేస్తే దాని ఫలితం మనం పొందుదాం. అలవాటు అయిపోయి చేస్తాను అంటే చేసినప్పుడు ఆ దైవం విగ్రహానికి పరిమితం రూపానికి పరిమితం అని చూడకుండా ఆ అనంతత్వాన్నే చూస్తే తప్పకుండా మనం అది పొందగలం.
గురువైనా ఒక వ్యక్తిగా ఎప్పుడు చూడకూడదు. అనంతుడిగా చూసినప్పుడే వాళ్ళు ఫలితం పొందుతారు. వ్యక్తిగా చూసినంతసేపు వీళ్ళు అలాగే బంధీకృతులుగా ఉంటారు. అదే నేను రామస్వామి స్వామిజీతో ప్రస్తావించాను. గురువు ఉండాలి కదమ్మా అని అంటే నేను అన్నాను, చాలా సార్లు అలా అయ్యాక ఇది అది మాట్లాడి గురు గీతలో గురు సృష్టి చేయాలని ఉంది అలాగే చెప్పారు అంటే అవునన్నాను. అయితే మరి ఎందుకు చెప్పారు అని అంటే నేను అప్పుడు చెప్పాను, స్వామిజీ మిమ్మల్ని మీ గురువు శిష్యులు ఒక మనిషిగా రక్తమాంసాలతో ఉన్న శరీరంగా చూస్తే మీకు ఇష్టమా లేదన్న, మిమ్మల్ని ఒక అనంతమైనటువంటి ఆత్మతత్వంగా చూస్తేనే కదా నీకు ఆనందం. అవును, నేను అలాగే చూస్తున్నాను. ఆ గురువుకి రక్తమాంసాలతో ఉన్న శరీరం అవసరమా? అప్పుడు ఊరుకున్నది. అలాగా అసలైన గురువుని కూడా మనం అనంతమైనటువంటి ఆత్మతత్వంగా చూసినప్పుడే మనం కూడా తరిస్తాం, లేకపోతే తరించాం. ఓకే, ఏం శారదా ఏమైనా అడుగుతున్నావా? సిమిలర్ గా అడిగాను, అంటే అడగబోయాను, దానికి నువ్వు ఆన్సర్ చెప్పినట్టు ఉన్నది. అంటే ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం అని అది నువ్వు ఉదహరించావు గనక అంటున్నాను. ఏదైనా సరే చిన్న వ్రతాలు ఏవో చేసి చిన్న చిన్న దేవతలు పేర్లు ఏ పేరు అయితే అది వాటి ద్వారా మరి ఆత్మతత్వాన్ని మనం చూడగలమా చూడలేమా? ముందు ఇది ఒక సోపానం లాంటిది కదా అని అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఆన్సర్ చెప్పినట్టున్నావు. బెనిఫిట్ ఓరియంటేషన్ వదిలేయాలి. ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో సమస్తము వచ్చేస్తాయి. రాజాది రాజునే పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో సేవకుని పట్టుకోకర్లే, రాజాదిరాజు అనుగ్రహం ఉంటే సమస్తం అనుగ్రహమే. పరమాత్మతత్వం అంటే సుప్రీం, అందరిలో అన్ని దేవతల్లో పనిచేసే ఆ తత్వాన్నే పట్టుకున్న వాడికి సకల వంచులు జరుగుతూనే ఉంటాయి, సమస్త శ్రేయస్సులు జరుగుతాయి. ఎక్కడైనా ఆత్మతత్వమే పనిచేస్తోంది, ఏ దేవతలోనైనా. ఆ డివిజన్ లేదు అక్కడ. డివిజన్ మనిషి పెట్టాడు. అయితే ఈ దేవతల తాలూకా ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదా? ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు నేను వేరుగా ఉన్నావు, నాలో నీలో పనిచేసే ఒకే ఆత్మతత్వం. వాళ్ళు చెప్పేది ఏమిటి నువ్వు వింటున్నావు కదా, అందరి దేవతల్లో పనిచేసేది ఒకే ఒక ఆత్మ చైతన్యం, దట్ సుప్రీం కాన్షియస్నెస్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కూడా అదే పనిచేస్తుంది. అది తప్ప మరొకటి లేదు. ఏకం సత్ విప్రాహ బహుతా వదంతి, ఒకే ఒక సత్యాన్ని విప్రులు రకరకాలుగా చెప్తున్నారు. ఓకే, అదే అదే ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి. The one God is spoken of variegatedly in different expressions of ecstasy by the sages to whom the mantras were revealed. ఎవరికైతే ఈ మంత్రం రివీల్ అయిందో అటువంటి మహాత్ములు రకరకాల, మళ్ళీ చదువు. ద వన్ గాడ్ ఈజ్ spoken of variegatedly in different expressions of ecstasy by the sages. అది ఒకే ఒక దీతత్వాన్ని ఈ సేజెస్ అంటే ఋషులు రకరకాలుగా చెప్తున్నారనమాట. అదే తత్వాన్ని ఒక్కొక్కరు వాళ్ళు ఒక్కొక్క విధంగా వర్ణిస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. when the kuma చెప్తా ఏంటి నువ్వేంటే చెప్తానంటే ఆగుతున్నాను. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అర్థం నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో చదివింది. ఒకే ఒక సత్యాన్ని విప్రాహ అంటే సేజస్ అంటే మహాపురుషులు రకరకాలుగా చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. when the kumaras went to Dakshinamurti for wisdom, the answer was silence. అది దక్షిణామూర్తిమో అదే ఆయన చిన్నవాడు అంటే వయస్సులో, కానీ అందుకే ఏమంటారు శిష్యుడేమో చాలా గురోర్ యువ వృద్ధా శిష్య. వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సైలెన్స్ తోటే సమాధానం చెప్పాడు. సత్యంలోనే వాళ్ళ ప్రశ్న ఆన్సర్లు వచ్చేసాయి. కుమారాస్ అంటే ఎవరు? కుమారాస్ సత్యం తెలుసుకోవడానికి వాళ్ళు.
మేబీ ఆ కుమారుడేమో మరి అనుకో, కానీ కుమారులు ఎప్పుడైతే సనక సనందన సన సుజాత అన్న వాళ్ళు సనత్ కుమారుడు సన సుజాత కావచ్చు. అయినా ఇక్కడ మనకి అది మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే అతని దగ్గర లేరో వాళ్ళకి ఆయన సైలెన్స్ తోటే మౌన వ్యాఖ్య ప్రకటితం దక్షిణామూర్తి స్తోత్రంలో అలాగే చెప్పింది. ఆయన అంతా మౌన వ్యాఖ్యతోటే ప్రకటించాడు. At least Yama says one word. యమ అయితే ఒక వర్డ్ అయినా చెప్పాడు, దక్షిణామూర్తి ఆ పదం కూడా చెప్పలేదు. The Mandukya Upanishad describes what this Om is. మాండూక్య ఉపనిషత్తులో ఈ ఓంకారం కోసం వివరణ ఇవ్వబడింది. A vast reservoir of knowledge and power, the symbol of the absolute existence. నాలెడ్జ్ అండ్ పవర్, అనంతమైనటువంటి జ్ఞానానికి శక్తికి భండాగారం అన్నమాట అది. తర్వాత ఏ సింబల్ ఆఫ్ ది అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, ఆ పరమమైనటువంటి ఆ పరమాత్మ తత్వానికి ఒక సింబల్ గా ఓంకారాన్ని వాడుతున్నాం. ఆఫ్ బ్రహ్మన్ సగుణ అండ్ నిర్గుణ, అంటే సగుణ నిర్గుణ ఆ బ్రహ్మ తత్వానికి సింబల్ గా ఓంకారాన్ని వాడుతున్నాం. ఆఫ్ బ్రహ్మన్ సగుణ అండ్ నిర్గుణ, యాక్సెసిబుల్ అండ్ ఇన్యాక్సెసిబుల్. పొందదగేది అంటే ఇన్యాక్సెసిబుల్, మనం సమీపించగలుగుతున్నాం, సమీపించలేకపోతున్నాం, అది అటువంటిది. In the form of creation, it is accessible, but formless as the absolute, it is inaccessible. అంటే సృష్టి అది మనం ఏమైనా వస్తు రూపంలో సృష్టిలో ఉన్న వస్తువుగా అయితేనే పట్టుకోగలుగుతున్నాం. అదే గాని అనంతమైనటువంటి రూపాతీతమైన దాన్ని ఇన్యాక్సెసిబుల్ గా ఫీల్ అవుతాం, సమీపించలేనట్టుగా. It is the visible and the invisible. అదేమో డివిజిబుల్, ఇండివిజిబుల్ ఇండివిజువల్ అంటే invisible. It is the visible and the invisible. అది సగుణ స్థితిలో విజిబుల్ అయితే, ఆ నిరాకార స్థితి అంటే ఆ పరబ్రహ్మ స్థితిలో అది ఇన్విజిబుల్, కానీ అగోచరం. It is in creation and it stands beyond it as well. ఇది సృష్టిలో ఉంది, దానికి అతీతంగా కూడా ఇది ఉన్నది. అంటే సృష్టికి అతీతంగా ఉంది, సృష్టికి పరిమితంగానే ఉంది. అంటే ఏంటి, సృష్టిలో చూడబడేటట్టుగాను పట్టుకోబడేటట్టుగాను ఉంది, అదేమో దానికి అతీతంగాను ఉన్నది, అతీతంగా కూడా ఉన్నది. Next paragraph. The chant of Om is in itself a great sadhana. ఓంకారం యొక్క చాంటింగ్ అంటే దాన్ని ఓంకారం ఇప్పుడు ఉచ్చరించడమే అదొక పెద్ద సాధన అన్నమాట. It puts the whole system into spiritual balance. మన సిస్టమ్ అంతా కూడా అంటే శరీరము దీని లోపల ఇతర శరీరాలు ఒక స్పిరిచువల్ గా బ్యాలెన్స్ గా చేస్తున్నాయి. అంటే ఆ ఓంకార ఉచ్చారణ వల్ల ఈ సమస్త శరీరాలు ఒక బ్యాలెన్స్ స్టేజ్కి వస్తాయి, సరే సమతుల్య స్థితికి వస్తాయి. This is the supreme mantra, says Yama, the supreme Brahman, Akshara. ఇది చాలా సుప్రీం మంత్రం. తర్వాత సుప్రీం అంటే చాలా ఉన్నతమైన మంత్రం, అత్యున్నతమైనటువంటి బ్రహ్మస్థితి. అక్షర, క్షరం లేనివి. అక్షర అంటే నశించేది, అక్షర అంటే నశించనిది. అంటే మన ఇప్పుడు తెలుగులో అక్షరంకి ఇది సంస్కృతం అక్షరానికి డిఫరెన్స్ ఉందా మీనింగ్? అసలు మీనింగ్ అది డీపర్ మీనింగ్ ఏంటి, క్షరము అంటే క్షీణించింది అని. Akshara means a letter, a word, a phrase. It also means imperishable.
నశించినవి అన్న మీనింగ్ కూడా దానికి ఉంది. So it is all this. అందుకని ఇదంతా అదై ఉంది. If at all you can reach Brahman by any means, it is by Om. బ్రహ్మతత్వాన్ని ఏదైనా ఒక పేరుతో మనం సమీపించగలమా అంటే ఓంకారంతో. It is the supreme, beyond which there is nothing. అది అన్నిటికంటే పరమోన్నతమైనది, దానికి అతీతంగా ఏమీ కూడా లేదు. నెక్స్ట్ శ్లోకం ఒకటి ఉన్నది, అది చదువుతున్నాను. Hmm. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్. నేను అర్థం క్లియర్ గానే ఉంది. సరే, ఏతత్ అంటే చదువు. ఏతత్ ఈ అక్షరం ఏవ మంత్రమే బ్రహ్మ భగవంతుడు, ఏతత్ ఏ అక్షరం ఏవ మంత్రమే పరం ఒకసారి ఈ అక్షరమే మంత్రం. ఒక అక్షరం ఓంకారం అన్న ఈ అక్షరమే పరమాత్ముడు, ఈ అక్షరమే మంత్రం. ఈ అక్షరం ఏవ మంత్రమే పరం అంటే ఉన్నతోన్నతమైన, ఏతత్ ఈ అక్షరం ఏవ మంత్రాన్ని జ్ఞాత్వా తెలుసుకొని, యహ ఎవరు, యత్ దేనిని, ఇచ్చతి కోరుతాడో, తస్య అతనికి, తత్ అది లభిస్తుంది. అంటే ఈ అక్షరాన్ని ఏ ఏ కోరికలతో ఎవరు ఉచ్చరిస్తారో వారి వారికి ఆయా కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఇంకో ఇంకా ఇంకా మధ్య ఎక్స్టెన్షన్ ఉన్నది దీని తాలూకా మరొక శ్లోకం, వెంటనే అన్నమాట మరో శ్లోకం. ఏతలానం ఏ తదాలంబనం శ్రేష్టం ఏ తదాలంబనం పరం ఏ తదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఆలంబనం, ఏతత్ ఆలంబనం, అది అంటే దీన్ని అనుసరించడం వల్ల, ఉచ్చారించడం వల్ల. మొదటిది ఏంటి? ఏదదాలంబనం శ్రేష్టం, అదే అన్నిటికంటే అతి శ్రేష్టమైనది. దీనిని ఆలంబించడం అంటే ఆ ఓంకారాన్ని ఉచ్చరించడం, ఆలంబనం అంటే అనుసరించడం అని, అదే చాలా గొప్పది. ఏతదాలంబనం పరం, ఇంకొక అదే పరమాత్మ. ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఆలంబనం అంటే ఈ ఓంకారాన్ని తెలుసుకుని బ్రహ్మలోకంలో కూడా పొందగలుగుతున్నారు. మహీయతే అంటే అందులోని వాళ్ళు ఉండగలుగుతారు. ఈ ఆలంబనం జ్ఞాత్వా తెలుసుకుని అని అర్థం. అంటే అదే మీది దాని తాత్పర్యం మనం చదవకలేదు, చెప్పేసావు కదా, అలాగే ఉన్నది తాత్పర్యం. ఓకే, నెక్స్ట్ దీస్ టూ మంత్రాస్ అంటే ఇంతకు ముందున్న అదేంటిది ఏతద్దేవాక్షరం అన్నది, తర్వాత ఏతద్దేవాలంబనం, ఆ రెండు శ్లోకాలు. దీస్ టూ మంత్రాస్ డిస్క్రైబ్ ద గ్లోరీ ఆఫ్ ప్రణవ ఆర్ ఓంకార, the symbol of the supreme, for the realization of which. ఇక్కడ ఆపుతాను. అంటే ఈ రెండు మంత్రాలు ప్రణవ అండ్ ఓంకారం. ప్రణవం అన్నా ఓంకారం అన్నా ఒకటి. ప్రణవము ఓంకారము. These two mantras describe the glory of pranava or omkara. ఆ రెండు మంత్రాలంటే రెండు శ్లోకాలు చదివాను కదా. ఈ రెండు కూడా ఆ ప్రణవము లేదా ఓంకారం యొక్క ఉన్నతత్వాన్ని చెప్తున్నాయి. The symbol of the supreme, for the realization of which people observe all vows, perform austerities and practice meditation. అంటే ద సింబల్ ఆఫ్ ద సుప్రీం,
ఇదేంటంటే ఆ ఉన్నతమైన దానికి ఒక సింబల్ అన్నమాట. ఏంటి ఈ ఓంకారం అన్నది అనంతత్వానికి ఒక సింబల్. It is the imperishable and it is both the manifest and the unmanifest, by knowing which one gains access to everything. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవేమో కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. కొంచెం ఆపుతుంది. ఏం నష్టం? First the it is the imperishable, comma. అది ఇది ఏంటంటే అవినాశనమైనది, వినాశనం లేనిది. And it is both the manifest and the unmanifest. అంటే ఇది రూపం దాల్చింది, రూపం దాల్చను లేదు. అంటే స్వరూపంగా ఉంది. మేనిఫెస్ట్ అవడం అంటే ఏంటి? అవతరించింది, అవతరించలేదు. రెండు రకాలుగా. By knowing which one gains access to everything. ఇది తెలుసుకున్నాక అది అంతటినీ ఆయన తెలుసుకోగలరు. When you chant or meditate on Om, you have with you whatever you want. ఎప్పుడైతే ఓంకారాన్ని చాంట్ చేస్తున్నామో, అంటే మనం ఓంకార ఉచ్చరిస్తున్నామో, అప్పుడు సమస్తాన్ని మనం పొందగలం. You become possessed of all things by realizing it. దాన్ని గ్రహించి సమస్తాన్ని నువ్వు పొందగలం. అంటే ఓంకార ఉచ్చరణతోటి యు బికమ్ possessed of all things by realizing it. అన్ని పొందగలం ఓంకార ఉచ్చరణ వల్ల. సమస్తమైనటువంటి వస్తువులని పొందగలం. You can possess వస్తువులే కాదు, థింగ్స్ అంటే అంటే ఆఖరికి పుణ్యం, మోక్షం అన్ని పొందగలం ఓంకార ఉచ్చరణతో. You can possess only that which you have seen and over which you have control. అది నీకు ఏదైతే నువ్వు చూస్తున్నావో, దేని మీద అయితే నీకు కంట్రోల్ ఉంటుందో, అంటే దేన్నైతే నువ్వు చూస్తున్నావో నువ్వు పొందగలవు. యూ కెన్, మళ్ళీ చదువు. And over which you have control. అది పొందగలవు, దాని మీద నీకు నియమం, కంట్రోల్ కూడా ఉంటుంది. Here knowledge and power merge into a single experience. జ్ఞానము, శక్తి, ఇవి రెండు కలిపి ఓంకార ఉచ్చరణలో ఒకే ఒక అనుభూతిగా తయారైతాయి. అంటే అంతర్గత జ్ఞానము, అంతర్గత శక్తి కలిపి. One who performs this upasana diffuses his personality into Om. ఈ ఓంకారాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ వ్యక్తిత్వం అందులో విలీనం అయిపోతుంది. The worship of a sadhaka is to get into the soul of his devata and అక్కడ ఆపుతాను. అంటే ఈ సాధకుడి యొక్క ఈ వర్షిప్ అన్నది తన దేవతని పొందడం. మళ్ళీ చదువు. ద వర్షిప్ ఆఫ్ సాధక is to get into the soul of his devata. దేవత యొక్క ఆత్మతత్వంలోకి ప్రవేశించడం అన్నమాట. And when the upasana is complete, the devata enters the worshipper and both become the same. ఉపాసన పూర్తిగా అయిపోయాక దేవత ఎవరైతే పూజిస్తున్నాడో అందులో అతనిలోకి తెరబడుతుంది, అంటే ప్రవేశించేస్తుంది. ప్రవేశించి and both become the same. ఇద్దరు ఒకటైపోతారు. అంటే ఎప్పుడు ఎవరి దేవతని ఆరాధిస్తున్నాం అంటూ ఉంటే, ఆ అనంతత్వాన్ని చూస్తూ ఆరాధిస్తూ ఉంటే, అంటే దేవతలో ఉన్న ఆత్మతత్వాన్ని, అప్పుడు దేవత తాను ఒకటైపోతున్నారు. Pranava is not a symbol in the sense of the term. ప్రణవ అనేది ఒక సింబలే కాదు, మనం అలా చెప్తుంటాం, కానీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సింబల్. A word you write on paper may represent a name or description. మనం పేపర్ మీద రాసినటువంటి ఆ పదం రిప్రజెంట్
ఏంటి represent a name or description. అది ఒక పదం అంటే పేరుగాను వర్ణనగాను మనకు అనిపిస్తుంది డిస్క్రిప్షన్ గా. When you write tree within single quotations, you do not have the tree on the paper. అది మనం TRE అని రాసాం అంటే అక్కడ ట్రీ యొక్క బొమ్మ వేయక్కర్లేదు పేపర్ మీద, అయినా మనకి అది కనిపించేస్తుంది. అలాగనే ఇక్కడ ఎంత బాగుందో ఈ ఉదాహరణ. మనం ఓం అని రాయగానే ఆ అంత అన్నిటికీ మూలమైన శక్తిని మనం శక్తిని జ్ఞానాన్ని పొందిస్తున్నాం. అంటే ఒక పదమే రాస్తున్నాం, కింగ్డమ్ అని రాసాం, కింగ్ అని. ఆ రాజు ఫోటో వేయకపోయినా వాడిని మనం చూడగలం. ట్రీ అనగానే ట్రీని చూడగలుగుతున్నాం ఆ పదంలో. You have the symbol which makes you call a tree into consciousness. అది ట్రీ అని రాయగానే ఆ సింబల్ మన కాన్షియస్నెస్ లోకి వచ్చేస్తుంది. ట్రీ అనేది అంటే ఆ వృక్షము అన్నది మన చైతన్యంలోకి వచ్చేస్తుంది. But Om is not like that. It is a vibration that is produced in our system and it is the symbol of the symbol. అయితే ఓం అన్నది ఏంటంటే కానీ ఒక రకమైన వైబ్రేషన్ మన సిస్టమ్ అంతా ఉండిపోయి సింబల్ అన్నిటికీ సింబల్ లాంటిది అనమాట. అంటే అంటే అది ఉన్నతమైనటువంటి సింబల్. సింబల్ అని అనాలసి వస్తుంది, అది అంతకంటే అతీత స్థాయి. A secondary symbol of Brahman. ఒక రకంగా ఆ పరబ్రహ్మ తత్వం యొక్క ఒక రెండో సింబల్ గా మనం తీసుకోవచ్చు. సెకండరీ అంటే రెండవదిగా. It is a chant and not a written word. అది ఒక పదం కాదు, అసలు నిజంగానే ఓంకార ఉచ్చరణే. మనం అలా రాస్తాం కానీ ఓం అండమే మనం అది చాంటింగే, దానిలోనే ఇవన్నీ సంభవం. It is a force or power engulfing our personality when we chant it. ఇది మన మొత్తం వ్యక్తిత్వాన్ని అంతటిని ఆవరించి ఉన్నటువంటి ఎన్గల్ఫింగ్ అంటే తనలో ఇముడ్చుకోగలిగేటటువంటి పవర్ అన్నమాట. Om emanates from the center of the body, which is the navel. అది నాభి నుంచి మొదలవుతుంది అనమాట ఈ ఓంకార ఉచ్చారణ, మనం జాగ్రత్తగా గమనిస్తే. అందుకని అది సెంటర్ ఆఫ్ ది బాడీ అనమాట, నాభి. అక్కడి నుంచే అది ఎమినేట్ అవుతుందంటే అక్కడి నుంచే ఉద్భవిస్తుంది. The original condition of pranava is not audible. ప్రణవం యొక్క అసలైనటువంటి కండిషను మనకి వినబడదు. Coming from the subtle body, it becomes audible only when finally uttered by the mouth. అంటే మనకి ఆ ఊ మా లో మనకి ఆ అన్నది సాధారణంగా ఆడిబుల్ గా వినబట్టం లేదు, సెకండ్ నుంచే కొంచెం వినిపిస్తుంది. అది అక్కడ చెప్పారు బాడీ అంటే. The initiation into it is most important because this chant and meditation is a great art and is difficult. ఎందుకంటే ఓంకారం ఎవరికైనా మంత్రంగా ఇవ్వడం అనేది చాలా, అది చాంటింగ్ చేయడం చాలా కష్టతరమైనది అనమాట. దాని చాంటింగ్ కానీ దాన్ని నిరంతరంగా రిపీట్ చేయడం అది చాలా కష్టతరమైంది. ఎందుకంటే అది ఆ విధంగా అకార ఉకార మకారాల్లో అకారం ఎక్కువగా ఉచ్చరిస్తే ఒక రకమైనది, ఉకారం ఎక్కువగా ఉచ్చరిస్తే ఒకటి, మకారాన్ని ఉచ్చరిస్తే అది అంతర్గతం అయిపోయింది స్థితి అనమాట. మకారం అంటే నోరు మూసేసుకుంటాం అంటే అప్పుడు ఏంటవుతుంది, అదంతా అంతర్గత స్థితికే. అలాగే దానికి చాలా వివరణ ఉన్నది. Once one flows into the chant of Om, one transcends all mantras. ఓం అన్నది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అన్ని మంత్రాలని అధిగమించిన స్థితిని పొందుతున్నారు. Om has no devata, it is all things. అక్కడ దేవత ఎవరు లేరు, ఓం అన్నది అంతే, దానికదే. And to enter into it is to enter into creation. దానిలోకి మనం ప్రవేశించామంటే సృష్టిలో ప్రవేశించినట్టే లెక్క.
It is the supreme imperishable Brahman. అది అనంతమైనటువంటి అవినాశనమైనటువంటి ఆ పరబ్రహ్మ స్థితి అది అయ్యింది. 7:55 అవుతున్నది, ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉన్నది ఇంకా. చెప్పలేదా? హలో, ఓకే, తప్పకుండా 55 అయిపోయిందంటే ఆపేద్దాం. అయితే ఇప్పుడు ఈ రోజు మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో మనకి చెప్పబడ్డాయి. ఎలాగా అంటే ఏ దేవతలోనైనా సరే ఆ పరబ్రహ్మ తత్వమే పనిచేస్తోందని, ఓంకారం యొక్క ఉన్నతత్వం ఎంత గొప్పది ఓంకారం, అన్ని మంత్రాలు ఫలితం ఓంకార ఉచ్చారణ వల్లే వస్తాయని, ఇది ముందు కష్టంగా అంటే కష్టమైందే కానీ ఆ ఫలితం మాత్రం అంత గొప్పది అని, ఇంకా ఏదైతే అత్యద్భుతం అత్యున్నతమో అది కావాలని అడగడంలో యముడు దానికి నచికేతుడు అర్హుడై ఉన్నాడు. అంత చిన్న బాలుడైనా నువ్వు దానికి అర్హుడై ఉన్నావు గనక నువ్వు అన్నిటికంటే అది నేను నీకు చెప్తానని చెప్పాడు. ఎందుకంటే ఏ అర్హతలు ఉండాలో ఆ అర్హతలు 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఆ పిల్లాడికి ఉన్నాయి. అందుకని నువ్వు ప్రాపంచిక సుఖాలన్నీ గడ్డిపుట్టులా తీసేసావు. నీకు ఏం అక్కర్లేదు, ఏమీ సంబంధం లేని స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నావు. నువ్వు అర్హుడు అయి ఉన్నావు. అందుకే నువ్వు అడిగినది అది అందరికీ చెప్పబడదు కూడా. నచికేతుడి యొక్క స్థాయిని చూసే యముడు ఏమో నచికేతుడికి చెప్తున్నాడు. కానీ చెప్పింది ఒక్కటే కదా చెప్పాడు, ఒక వర్డ్ చెప్పా, ఓం అన్న విషయమే చెప్పాడు కదా. ఇంకా నేనేమిటో బోల్డ్ అని చెప్తాడేమో అనుకున్నాను, కానీ ఓం అన్నదే చెప్పాడు. అంటే ఇప్పుడు చూడు, అత్యద్భుతమైనది ఒక్కటి ఇచ్చేస్తే నీకు చాలు, అయినా ఇంకా ఏమో చెప్తాడో మనకు తెలియదు, కానీ దానివల్ల సమస్తం పొందుతామని చెప్తున్నాడు. ఎన్నో గోల్డ్ ఇచ్చేసిన కంటే ఎంతో పనికొచ్చింది ఒకటి ఇస్తే చాలు కదా. కరెక్ట్. అంటే ఇప్పుడు మన అందరం ఓంకారం ప్రాక్టీస్ చేయాలి కదా లక్ష్మి. అది రుచి చూస్తున్నాం, ఏదో కొంచెం చేసినాం కానీ తెలియడం లేదు. అంత శక్తివంతమైనది అంటే మనం సరిగ్గా చేయడం లేదు. అది ఈవెన్ డాక్టర్లు చెప్తారు ఒక టైంలో ఓంకారం, ఎందుకంటే బాడీ ఈవెన్ మనం ఇన్హలేషన్ ఎగ్జలేషన్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది బాడీ అన్నమాట. అందుకని భౌతిక శరీరానికి అవసరమైనవే చాలా మందికి ముఖ్యం, అవి అంతర్గతం అన్నిటికీ చాలా బ్యాలెన్స్ చేస్తుందండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నిటికీ మనకి ఇస్తుంది. మైండ్ కూడా ప్రశాంతంగా అవుతుంది అలాగా, దాని మీద పెట్టి విలీనమైపోతుంది అంటున్నారు. అంటే అటువంటి అత్యద్భుతమైనది ఓంకారం. అందుకే మన వాళ్ళు ప్రతి పూజలో ప్రతి మంత్రానికి ఓ మనం పెడతారు, కానీ మనం ఓ అనేస్తాం అంతే. అది ఓంకారమే అనేదే కాదు, ఆ పరబ్రహ్మతత్వం యొక్క ఔన్నత్యం అంతా కూడా చాలా క్లియర్ గా మళ్ళీ ఆ ప్రజలు ఇన్ని రకాలు పట్టుకుంటున్నారు అనే పాయింట్ ని కూడా చాలా హైలైట్ చేసి చెప్పారు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. బహుధా అంటే ఎన్నో రకాలుగా వాళ్ళు చెప్తున్నారు, ఉన్నది ఒక్కటే. ఇది మనకి చాలా ముఖ్యం, ఎందుకంటే మనుషులకి డివిజన్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది. డివిజివ్ కాన్షియస్నెస్ అంటే అందరు నా భగవంతుడు వేరు, నీ భగవంతుడు వేరు, నా ఆరాధన వేరు, నీ ఆరాధన వేరు, ఇలా ఇన్ని రకాలుగా పాపం అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎక్కడో తత్వ విధానాలను వాళ్ళు చెప్తుంటారు కానీ మిగతా వాళ్ళు ఈ భిన్నత్వాన్ని చెప్పేస్తున్నారు. తర్వాత మనుషులకు కూడా వాళ్ళు ఉన్న స్థితిని బట్టి అవే నచ్చుతాయి. వాళ్ళ మనసు ఎప్పుడు డివిజివ్ గా ఉంది. మనం ఇన్నాళ్ళై ఎన్ని చదువుతున్నాం, ఎక్కడా కూడా ఈ భగవంతుడు ఇది ఇందులోనే కూర్చున్నాడు అక్కడే పూజించని ఎక్కడా చెప్పలే. గురువుని కూడా ఒక పరబ్రహ్మగా చూడమంటున్నారు, ఒక వ్యక్తిగా చూడొద్దని అన్ని చోట్ల చెప్తారు, కానీ ఎవరు అలా చూస్తున్నారు? మనం ఏం చేస్తామంటే మనకి నప్పనివన్నీ పక్కన పడేస్తాం, నప్పిని పట్టుకుంటాం, దానికో అజ్ఞానం ఆపాదిస్తాం. ఎందుకంటే మనకి అజ్ఞాన జనితమైన అర్థమే గోచరిస్తుంది, అందుకే అది ఆపాదించేస్తాం. ఓకే,
ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మీ అభిప్రాయాలు చెప్పండి. సంతోషం. మీకు అర్థమైనది లేదా సందేహాలు ఉన్నా అడగండి. మొదటి సందేహాలు ప్రాముఖ్యత. నమస్తే మేడం గారు. హలో, నమస్కారం నారాయణ గారు. నమస్తే మేడం గారు. ఈరోజు క్లాసు అత్యద్భుతంగా ఉంది మేడం గారు. అంటే ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు అంటే అన్ని దేవతల్లో ఉన్నటువంటిది ఆ పరబ్రహ్మ తత్వమైనటువంటిది క్లియర్ ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఓంకారాన్ని అకార ఒకార మకారాల కలయిక అంటే స్టార్టింగ్ లో ఉన్నది ఆ శబ్దం. మీరు అన్నట్టు ఓంకారం ఏం చేస్తాను ఓ అనేస్తాం అంటే ఓంకారం అనేది ఆ నాభిలోంచి మనకి రావాలి ఓంకారం. అది బాగా క్లియర్ గా చెప్పబడింది మేడం గారు. తర్వాత నచికేతుడు అంత చిన్న వయసులో ఏదైతే సుప్రీం స్టేట్ అయితే ఉందో ఆ సుప్రీం స్టేట్ నే కోరుకున్నాడు తప్ప అన్నిటిని కూడా గడ్డిపోతుకుని అధ్వానంగా తీసి పడేయడం. అంటే మాలాంటి సాధకులకి ఇది ఎంత ఉపయుక్తం అంటే లేనిపోయినవన్నీ పట్టుకొని లేనిపోయిన వాటి మీద వెంపర్లాడి ఇదేదో బుర్ర కొట్టుకొని అది ఇది ఇది అది ఇంకా నాలాంటి వాడికైతే ఒక దేవత కాదు ఎందరో మంది దేవతలు. ఇవి మంగళవారం వస్తే సుబ్రహ్మణ్యం, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప ఇలా రకరకాలుగా ఎన్నో రకాలుగా పూజించి ఈ రోజు అన్నిటిలో ఉన్నది లేకపోతే పూజ చేయకపోతే ఆ రోజు నాకు ఏటి అయిపోతుందని మానసిక అశాంతి, ఇలాంటి అశాంతిలు అన్నిటి నుంచి కూడా అంటే నేను పర్వదినాలు కూడా పూజలు చేయడం మానేశాను మేడం గారు. అంటే ఒక రోజు జాన్యువరి 1 నేను జాన్యువరి 1 వచ్చింది అనుకోండి ఏదో సహస్రం చదవకపోతే నాకు ఏటి అయిపోతుంది అశాంతి. అటువంటిది ఏమీ లేకుండా ప్రతిరోజు ఈ క్లాస్ వినటం వల్ల అంటే మానసిక పరిపక్వత లేకపోతే ఇంకోటి అనుకోండి ఎంతో హాయిగా ఉండి అబ్బాయి అంటే ఏదైతే సుప్రీం అయితే ఉందో దాన్ని మనం చేరుకోవాలి. ఇంతవరకు మనం ఏదో ఆ దేవత ఈ దేవత రకరకాలైనటువంటి దేవతలు అంటే నిజంగా సాయిబాబా చెప్పినటువంటిది ఏంటో సత్యరత్రి ఎన్నోసార్లు చదివినప్పటికీ కూడా ఇది చదివేక ఇప్పుడు సత్యరత్రి చదివితే సాయిబాబా ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు, ఆయన వచ్చింది దేనికి, సబ్కా మాలిక్ ఏక్, వీటన్నిటిని తీసి పడే అంతే తప్ప నువ్వు ఆ సుప్రీం స్టేట్ ని చేరుకోవాలని చెప్పింది అది. అంటే ఆ తత్వం ఆయన తత్వం అర్థం అవ్వాలంటే ఇలాంటి సుప్రీం ఉంటే తప్ప సాయిబాబా చెప్పింది ఏంటి అర్థం కాదు మేడం గారు. అంటే ఎంతో అసలు అంటే ఈ క్లాసు అంటే ప్రతిరోజు వినటం వల్ల ప్రతి పని కూడా ఎంతో ఆనందంగా చేయగలుగుతున్నాం. చికాకు విసుగని ఎగిరిపోయి పటాపంచలే పారిపోయి మేడం గారు. అంటే ఈ క్లాసు అంటే మాలాంటి సాధకులకు ఎంత ఉపయుక్తంగా ఉన్నదంటే అంత ఉపయుక్తంగా ఉంది మేడం గారు. అంటే ఇలాంటి ఆత్మజ్ఞాన తత్వాన్ని మాకు అర్థమయ్యే పరిభాషలో మాకు 1-2 సార్లు ఎంతో ప్రేమతో చెప్పినటువంటి మీకు శతకోటి నమస్కారాలు మేడం గారు. తప్పకుండా మీ కృపా కటాక్ష వీక్షణం వల్ల తప్పకుండా ఈ జన్మలోని ఏదైతే పొందాలో తప్పకుండా పొందుతామని మేము ఆశిస్తున్నాను. చాలా సంతోషం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఈరోజు సత్సంగంలో ప్రత్యేకత ఏంటంటే చెప్పండి. ఆ నచికేతుడి యొక్క ప్రశ్నించే విధానం, ఆయనకి సత్యం పట్ల ఉండేటువంటి విశేషమైన ఆపేక్ష. అంటే మనకి ఎవరైనా సరే ఏదైనా ఒక ఆధ్యాత్మిక విషయం మీద వెళ్ళాం అనుకోండి, మనకి తెలియని విషయం ఏదైనా చెప్తే ఆయన గొప్పగా ఉండి మనం రిసీవ్ చేసుకుంటాం. కానీ మనకి ఏం కావాలో అది మళ్ళీ మనం అడగలేం. మనకు ఆయన చెప్పింది అద్భుతంగా అనిపిస్తుంది. కానీ విశేషం ఏంటంటే ఇక్కడ ఆయన ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా మళ్ళీ నాకు ఆ సత్యమే కావాలని అడగడం ఉందే, ఆ సత్యం అంటే ఆయనకి ఏదో కొంత ఉంది, ఇది కాదు అనే విషయం ఆయనకు ఉంది బాగా మనసులో. అది ఉండబట్టే ఆయన సత్యాన్ని బాగా ప్రశ్నించాడు. అది చాలా బాగుందమ్మా. అలాగే ఓంకారం గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఆ ప్రాశస్త్యం ప్రతిరోజు మనం మంత్రాలు చదివేటప్పుడు ఓం అంటున్నాం, కానీ ఆ ఓం అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవడం ఈ రోజు ఈ కఠోపనిషత్ ద్వారా తెలియడం చాలా బాగుందమ్మా. అందుకే ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అన్నారు. ఆ ఓంకారము భౌతికమైనటువంటి జీవనాన్ని సాగించడమే కాకుండా మోక్ష పదానికి కూడా తీసుకుపోతుంది. అలాంటి ఓంకారానికి నమస్కారం అని చెప్పడం అనేది చాలా గొప్ప విశేషం. ఈరోజు అందరు సాధకులకి ఒక మార్గనిర్దేశం చేసినట్టుగా చాలా బాగుంది. అలాగే ఓంకారాన్ని ఎవరైతే రోజుకు ఒక 21 సార్లు తక్కువ లేకుండా సాధన చేస్తుంటారో
వాళ్ళ బాడీ అంతా వైబ్రేట్ అవుతుంటదంట. ప్రతి కణం కూడా తేజోవంతం అవుతుంటది. ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి వైపు నడిపించడానికి అది యోగ్యంగా మారుతుంది అని ఈరోజు చాలా చక్కగా చెప్పారమ్మా. ఇంత గొప్ప సత్సంగాన్ని మాకు అందించినందుకు మీకు సర్వదా నమస్కారాలమ్మా. శుభం. మీకు ఎవరైనా చెప్తారా? మీకు ఎలాగ తెలిస్తే అలాగే చెప్పండి. అందరూ ఎవరి వారు ప్రకాశిస్తున్నారు. ఎవరు చెప్పిన దానికి వాళ్ళకి ఒక్కొక్క యునిక్నెస్, అంటే ఒక్కొక్క విలక్షణమైన లక్షణం ఇచ్చాడు పరమాత్మ. నమస్కారం మేడం, నేను సీతాకుమారి. మేడం, ఓంకారం యొక్క వైశిష్ట్యం ఇవాళ బాగా విన్నామండి. నేను రెగ్యులర్ గా చేయటం లేదు, కానీ 21 సార్లు కనీసం సాధన చేయాలి అనేది ఇవాళ తెలిసింది. నేను ఇంత ముందు ప్రయత్నం చేస్తానండి. ఓంకారం అయితే ఒక్క మాట మాత్రం క్లారిఫై చేయండి మేడం. ముందు అసలు సృష్టిలో ఓంకారమే పుట్టిన తర్వాతే దాని నుంచే సృష్టి పుట్టింది అని అంటారు కదా, అది ఏంటి మేడం దాని గురించి? అంటే శబ్ద పరబ్రహ్మ అంటారు కదా, అంటే ఆ ఓంకారంలోంచి సమస్తం, అందుకనే ఓంకారం చేస్తే సమస్తం రావడానికి కారణం అది. అన్నిటి నుంచి ఆ వైబ్రేషన్స్ లోంచే సమస్తం వచ్చాయి. అసలు సృష్టి అంతా ఓంకారం నుంచే వచ్చింది అంటారు. అంటే అది మనకి త్రిపుర కూడా ఎలాగా ఆ దాంట్లోంచి వచ్చింది అలాగే దాన్ని వర్ణించి చూపించారు. నేను ప్రయత్నం చేస్తాను మేడం, ఇంక నుంచి రోజు రెగ్యులర్ గా చేస్తాను. అంటే అది ఏదో అలా కాదు. ఇప్పుడు సాధారణంగా ఆచార్య గారి శిష్యులు అకార ఉకార అంటే చాలా అని మొదలెడతారు. తర్వాత ఉపారం, తర్వాత మకారం, 3 చేస్తారు. అంటే ఎక్కువ మకారం అంతర్ముఖం, 3 ఈక్వల్ గా చేస్తే ఒక రకం, అలాంటి ఫలితాలు వస్తాయి. ఓహో, సరే చేస్తాను, ప్రయత్నం చేస్తాను. నమస్కారం. ఒకసారి ఫిజికల్ గా కూడా హెల్త్ కి చాలా హెల్ప్ అన్నమాట ఈ ఓంకారోచ్చరణ. భౌతిక ఆరోగ్యం ఎలాగా బాగవుతుంది, ఇంకా మనకు ఒక బ్యాలెన్స్డ్ మైండ్ వస్తూ ఉంటుంది. అలా ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు డాక్టర్స్ ఒక టైంలో శ్వాస సరిగ్గా లేని వాళ్ళకి ఇది చేయమంటూ ఉంటారు ఓంకారం. నమస్తే మేడం. నమస్తే మేడం. అదే ఈ ఓంకారం గురించి ఈరోజు వినడం అంటే, నేను దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఓంకారం గురించి విన్నాను. అంటే దాంట్లో సృష్టి, స్థితి, లయాలు మూడు కూడా మిళితమై ఉన్నాయని చెప్పేసి ఒక గురువు గారు చెప్పారు. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, అంటే లయ అని చెప్పేసి అనేది అట్లా ఇది చేయాలని చెప్పేసి చెప్పారు. అది అప్పుడు అంటే మేడం ఇదంతా ఇంటర్నల్ అయిపోతుంది, అంటే మకారం అంతర్ముఖం అయిపోతుంది. అట్లా అంటే ఈ లోపల నుంచి నాభి నుంచి వచ్చే మొత్తం అంతా ఖాళీ అయిపోయి అన్నప్పుడు ఆ పెదాలు మూసినప్పుడు లోపల కుంభకంలాగా జరిగి ఎంత ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అది అప్పుడు మనం అంటే చిన్నతనం అని కూడా కాదు, అప్పుడు అది విన్నాం, కానీ కొన్నాళ్ళు చేసాము, మళ్ళీ మామూలు పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి పునరుద్ధరణ అనేది ఇప్పుడు వినగలుగుతున్నాము. అదే మేడం, అదే మనోయోగా అని చెప్పేసి ఆయన చేశారు. మనోయోగాలో నుంచి ఈ మనోయోగలో కుంభకం ఎక్కువసేపు నిలబెట్టి ఇది చేస్తే వస్తుంది ఆ స్థితి అని చెప్పేసి చెప్పారు. కానీ అప్పుడు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసాను, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. ఇది ఏంటంటే ఎన్నో రకాల గురుతత్వాలను విని ఒకటి పట్టుకుంటాము, ఒకటి జార విడుస్తాం, ఒకటి పట్టుకుంటాము, ఒకటి జార విడుస్తాం. ఈ విధంగా అంటే ప్రతి దాని మీద అంటే ఒక కండిషన్ గా పట్టుకుండేది ఏది అనేది తెలియక, అంటే
ఆ, అది బాగుందని అంటే దానికి వెళ్ళడం, ఇది బాగుందంటే దీనికి వెళ్ళడం, ఇట్లా చేసుకుంటూ స్థిరమైన సాధన అనేది ఆ, అంటే స్థిరమైన సాధన గురించి కరెక్ట్ గా తెలియక కొన్ని విషయాల్లో అట్లా ఇదైపోయింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం అంటే ఆ, ఏది స్థిరము ఏది అస్థిరము అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఏది గమ్యము ఆ అంటే ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని లాభాల కోసము నష్టాల కోసం ఒక ఒక పుస్తకం చదవమని చెప్పడం కానీ, లేకపోతే ఒక ఒక అభ్యాసం చేయమని చెప్పడం కానీ, ఒక ఇట్లా అంటే వస్తు సమీకరణకు కానీ, లేకపోతే లాభ నష్టాలకు కానీ, ఇలా పూజలు పునస్కారాలు ఇట్లాంటివన్నీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం కానీ ఆ అంటే మానవ జీవితం ముక్తి అనేది కూడా అక్కడక్కడ వినిపిస్తుంది. కాకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి అదే గమ్యము అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం చాలా మంది. ఏంటంటే అందరూ ఆ, అంటే ఆ లాభ నష్టాల గురించి, అంటే జీవితంలో జరిగే ఆ ఒక అంటే ఒక డబ్బుల కోసమో వస్తువుల కోసమో ఒక కార్యం కోసమో ఇలాంటి సాధనలే ఎక్కువ చేస్తున్నాం కానీ ఆ ముక్తి కోసం చేసే సాధన చాలా తక్కువ ఉంది. ఆ అసలు చేయాల్సింది ఫస్ట్ ముక్తి కోసం చేస్తే అన్ని వస్తాయనేది మనం గ్రహించాలి. ఆ ముక్తి కోసం చేయకోకుండా మిగతావి అన్ని చేస్తున్నాం కానీ ముక్తి కోసం చేయకోకుండా తాత్కాలికంగా జీవితాన్ని నడుపుకొని మళ్ళీ ఆ ఈ సైకిల్లోకి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ బర్త్ ఇదే ఆ, జన్మ పరంపరలోకి వెళ్ళిపోతున్నాము. అలా కాకుండా శాశ్వతమైన సత్యాన్నే శోధించాలా, ముక్తి కోసమే ప్రయత్నం చేయాలి అనేది ఒక స్థిరమైన ఆ ఆ ఒక సాధనా పద్ధతిలోకి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాత్రం మనం మీ ఉపన్యాసాలు కానీ మీ సత్సంగంలో ఉండడం వల్ల ఆ అసలు దేని మీద ధ్యేయం పెట్టాలి, దేని మీద మనం ప్రాక్టీస్ చేయాలనేది స్పష్టంగా ఇప్పుడు తెలిసింది. అంటే మనం ముక్తి కోసం చేస్తుంటే కూడా అన్ని వస్తాయి అనేది మనకు ఇది వచ్చేసి ఇప్పుడు తెలుసుకోగలిగాం. కానీ అప్పుడే అంటే ఒక ఒక మనం భక్తి మార్గంలో పయనించినప్పుడే ముక్తి కోసం అనేది అప్పటి నుంచే మనం ప్రారంభించింటే ఇవన్నీ అంటే చాలా దూరం వచ్చి కొంచెం గమ్యాన్ని అంటే చేరుకోకపోయినా కూడా ఒక అనుభవం, అద్భుతమైన అనుభవ స్థితి అనేది వచ్చేది అనేది నా అభిప్రాయం. అవన్నీ జారవిడుచుకొని ఇప్పుడు అసలైన పంథాలో అసలైన మార్గంలోకి వెళ్తున్నాము. దీంట్లో మాత్రం అన్ని దొరుకుతాయి. ముక్తికి సంబంధించిన ప్రాక్టీస్ చేస్తే భుక్తి అన్ని దొరుకుతాయి అనేది మనకు తెలుస్తుంది. మనం అనవసరంగా తెలియని స్థితిలో ఓన్లీ భుక్తి అంటే లాభము నష్టము లేకపోతే ప్రయోజనం కోసం చేసే భక్తి అని అనుకున్నాము. ఇప్పుడు మాత్రం ప్రయత్నం చేసిన అన్ని దొరుకుతుంది. అంటే అందులోనే అన్ని సమస్తం ఉంది అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. దానిలో ఏంటంటే
హాయిగా ఉంటాం అన్నమాట. ఆ భిన్నత్వం మనకు ఉండబట్టే వీళ్ళు వేరు వాళ్ళు వేరు పరాయి వాళ్ళు పక్షపాతాలు, ఆఖరికి ఆ పక్షపాతం భగవంతుడి పట్ల కూడా చూపిస్తాం, గురువుల పట్ల పక్షపాతం, వీళ్ళ ఇతని చెడ్డవాడు అతను ఇలాంటివన్నీ పక్షపాతం మనిషి మనసులో ఉంది కనుక అన్నిటికీ ఆపాదిస్తున్నారు. ఉండకపోతే గందరగోళంగా పూజ చేయకపోతే మనకేం ఫలితం రాదని, పూజ గందరగోళంగా ఉండాలా. అవునండి, ఆర్భాటాలకే తప్ప అంతర్గతంగా ముఖం అవ్వడానికి ఇవన్నీ ఆటంకాలే అవుతున్నాయి. ప్రశాంతత వైపు తీసుకెళ్ళలేదు. ఏం చేస్తుంది ఆఖరికి వివేకానంద అన్నట్టుగా పిండి వంటలు వండుకోవడమే అయిపోయింది మన పరిస్థితి. ధ్యానం అంటే రిలీజన్ ఇది కిచెన్. ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? అందరూ మాట్లాడండి. హలో, చెప్పండి మేడం, తర్వాత మాట్లాడతా. లేదు నేనేం చెప్పట్లేదు, మిమ్మల్ని చెప్పమన్నాను. అదే హిందూ రిలీజన్ హిందూ కిచెన్ అంటున్నావు కదా, పిండి వంటలు వండుకోవడం అంటే దాని అర్థం చెప్పండి ఒకసారి అంటున్నారు. హిందూ మతం అంటే పండుగలంటే కానీ ఇంకేమీ ప్రార్థనలు చేయం. అక్కడ పిండి వంటలు సరిగ్గా వండుకున్నామో భగవంతుడికి పెట్టి మనం తింటాం. ఆ భగవంతుడికి పెట్టామనడానికి మనకి నచ్చినట్టు తింటున్నాం. అంతేగాని ఒక్క పండగలో గాని ఇంకెక్కడా కూడా మనం సాధారణంగా ఆ భగవత్ తత్వాన్ని గుర్తు చేసుకోవడం చాలా తక్కువగా ఉంది. లేదా డెకరేషన్లు ఇదా అంత చీపుగా ఉందా మన పరిస్థితి? ఇది చేయించడం కాదా? అసలైన పరిస్థితులను వదిలేసి కిచెన్ కిను డెకరేషన్లకి పరిమితం అవ్వడం ఎంత నీతం చేసేస్తున్నామండి. అంటే ఆ పరమాత్ముడు బాహ్యాడంబారాలకి రుచులకి లొంగుతాడా? అసలుగా చిన్నప్పటి నుంచి అవే నేర్పిస్తున్నారు. కానీ అసలు పరమాత్మ తత్వం అంటే కొంత ధ్యానం చెయ్యి, భగవంతుడు ఇలా ఉంటాడు, ఈ స్థితిలో ఉన్నాడు, దాన్ని నువ్వు ధ్యానం చేయి అంటే ఎంత చిన్న పిల్లలకైనా మనం చెప్పొచ్చండి, వాళ్లే బాగా గ్రహిస్తారు. నేను అతి చిన్న పిల్లల టీచర్ గా క్లోజ్ యువర్ ఐస్, హోల్డ్ యువర్ హ్యాండ్స్ అంటే నేనేం గైడెన్స్ ఇచ్చేదాన్ని కాదు, వాళ్ళు చేసేవారు ధ్యానం. ఒక చిన్న పిల్లాడు చెప్పాడు, నేను ఆ దిమాగ్ ఠండా హో గ్యా అన్నాడు. నీకేమనిపించింది? నేను ఒక్కొక్కరిని ఫీడ్బ్యాక్ అడిగితే నా బుర్ర చల్లగా అయిపోయింది అన్నాడు. ఒకడేదో ఇంకో లైట్ కనిపించింది అన్నాడు. ఇదొకటి మంచి పాయింట్. నెక్స్ట్ భేదభావం ఒకటి చాలా మంచి పాయింట్ అండి. భేదభావం తీసేస్తే నిజంగా చాలా పీస్, అంతా అంతే, అన్ని భేదాలు లేదు, అంతా ఒకటే అన్న దానిలోకి వచ్చేసరికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మైండ్ కూడా ఎంతో పీస్ఫుల్ గా ఉంటుంది. నిత్యం గందరగోళం పూర్తిగా పోయింది, చాలా శాంతిగా ఉండగలుగుతున్నాం. అది మాత్రం ఎంతో మీ వల్ల మేము పొందింది, అది చాలా అద్భుతాన్ని పొందామన్నమాట. ఇది ఎంత ఎక్కడికి వెళ్ళినా దొరకంది, హాయిగా ఇంట్లో ఉంటూ పొందుతున్నాం ఈ మానసిక ప్రశాంతతని. ఏంటి ఏకత్వం వచ్చేసరికి ఇంకా అంతా ఒకటే సమస్తం. ఆ చైతన్యం నుండి వచ్చిందన్న ఒక మాట పూర్తిగా రికార్డెడ్ గా పదే పదే రికార్డెడ్ అవ్వడం వల్ల ఇంకా దేంతోని సంబంధం లేదు, అంతా ఒకటే అనే స్థితికి వచ్చినప్పటికీ మాకు ఏదైనా ఒకటే సమస్థితిలో ఉండగలుగుతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇది మాత్రం మీ నుండి మేము నేర్చుకున్నాం. దీనికి మీకు చాలా ధన్యవాదాలు మేడం. ఎన్నో చూసాం, ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో చోట్ల తిరిగాము, ఎన్నో మీరు చెప్పినట్టుగా నిజంగా అదే జరిగింది. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎన్నెన్నో వెళ్ళాం, ఎన్నో చేస్తూ 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 వెళ్ళాం. ఇక్కడికి వచ్చాక దీన్ని అంటే మాలో ఉన్న తపనకి పూర్తిగా జవాబు దొరికింది అన్నమాట. ఇది ఎక్కడ దొరుకుతుందని తెలియని స్థితిలోని వెళ్తూ ఉంటాం చూసారా, ఎక్కడికో దేవుడు ఉన్నట్టు ఎత్తుకోవడానికి వెళ్తూ ఉంటారు చూసారా, అలాంటి ప్రయాణం అయ్యింది. ఆ ప్రయాణంలోని ఈ తపనకి మాకు తగినట్టుగా పరమాత్ముడు మీ ద్వారా మాకు ఇదంతా అందించాడు. దానివల్ల మేము ఎంతో శాంతిని పొందగలుగుతున్నాం మేడం. ఈ ఏకత్వంలోకి వచ్చి అనేకత్వంలోంచి ఏకత్వంలోకి వచ్చి
ఆ దృష్టి, బుద్ధి, మనసు అన్నిటినీ ఏకత్వం చేయడం వల్ల ఇంకా సమస్తం ఒకటే అనిపిస్తుంది. ఏదైనా ఒకటే, ఏముంది అనిపిస్తుంది. నిజంగా చాలా దాని వివరణ చేసుకుంటే వెళ్ళిపోతే ఏమీ లేదు అనిపిస్తుంది అంతే. ఏకత్వం ఒకటే కనిపిస్తుంది. అనేకత్వంలోంచి ఏకత్వంలో పూర్తిగా మారగలిగాం మేడం. చాలా ధన్యవాదాలండి మీకు. థ్యాంక్స్ వన్స్ మోర్. అక్షయ పాత్ర లాంటిది ఓంకారం మేడం. అర్థం చేసుకునే వాళ్ళు దొరికారు, అది సంతోషం. ఓకే మేడం. ఓంకారం కూడా అక్షయ పాత్ర అనిపించింది వెంటనే. నాకు అదే స్ఫురణకు వచ్చిందన్నమాట. ఎన్ని చేసినా ఏం చేసినా ఇది ఇంకా అలా మనకి వస్తూనే ఉంటుందన్నమాట. దాని ద్వారా పొందుతూనే ఉంటామన్నమాట. ఎంత కావాలంత లేదు, ఎంతైనా వస్తూనే ఉంటది ఆ ఓంకారం. అనంత చైతన్యం, అనంత విశ్వంలోంచి మనం ఈ ఓంకారం ద్వారా కూడా పొందగలుగుతున్నాం. అది కూడా చాలా మంచి టాపిక్ అండి ఇవాళ. ఓకే మేడం, నెక్స్ట్ కంటిన్యూ చేసుకోండి. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. హలో మేడం, ఈరోజు క్లాసు చాలా బాగుంది. ఏంటంటే ముఖ్యంగా అదే భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ పరమతత్వానికి అతీతంగా మనం వెళ్ళాలి అంటే ఓం ఆ ఊ మా అనే దాంతో మనము చేరుకోవచ్చు అన్నది మాత్రం ఆల్రెడీ మనం తెలుసుకున్న కొన్నాళ్ళు నేను దాన్ని ఇదేంటి ఉచ్చరించి మేము జగ్గి వాసుదేవ్ గారి ఈశా ఫౌండేషన్ సాంభవి యోగా నేర్చుకున్నాం. దాంట్లో ఇది 21 సార్లు ఈ ఊ మా అనేది ఓంకారాన్ని ఉచ్చరించాలి. అది నేను దాదాపు 1 year 6 months చేసి తర్వాత నాకు ఈ మనవడు పెట్టడం ఈ పనుల్లో ఇక టైం తీసుకోలేదు. అసలు అది ఎంత మూర్ఖం నాకు అనిపించింది అనమాట. ఎప్పుడు ఇంటి పనికి ఆ పనికి ఈ పనికి ఇచ్చిస్తున్నాము. 1/2 hour యోగా కూడా మానేసాను ఈ మధ్య. అది చేయలేకపోతున్నాను. అనవసర విషయాలు ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక అంత వంట కార్యక్రమాలు వీటికే ఎక్కువ మనం వెచ్చిస్తున్నాం అన్నట్టుగా జరుగుతుంది నా పని కూడా. ఇప్పుడు బాహ్యవళి నేను ఎంత మూర్ఖంగా చేస్తున్నాను. ఇక నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఆ యోగా చేసుకుంటూ కంటిన్యూ. ఓంకారంలో మనము అసలు ఎలా అంటే ఒక చిన్న మంత్రం, ఆ ఓంకారం ద్వారా పరమాత్మత్వాన్ని చేరుకోవచ్చు. నిజంగా మానవులు ఎంత మూర్ఖులు, అన్ని తెలిసి కూడా ఇలా చేస్తా ఉన్నామే అని చెప్పేసి ఒక అనిపించింది నాకు. ఇక నుంచి తప్పకుండా నా ఆ ఓంకారం ద్వారానే మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది మేడం. నేను ఇక నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది ఇవాళ క్లాస్ విన్న తర్వాత. అది హలో రిలేటివ్ వింట్ అవుతారు. ఒక ఆయన హిమాలయస్ వెళ్ళారు. వెళ్తే చల్లగా ఉందని సిగరెట్ కాల్చుకోవడానికి ముందుకు వెళ్ళారు. పేరుతో సుధాకర్ రావనో సుదర్శన్ రావనో ఏదో పిలిచారు ఆయన. ఇదేమిటో ఇలాంటి దగ్గర పేరుతో పిలుస్తున్నారని ఆయన చూశాడు. చూసి ఒక 5 ఏళ్ల బాలుడు ఇలా ప్రజ్వలమైనటువంటి మంచి దేదీప్యమానంగా ఉన్నాడు. కానీ అంటే నా పేరు ఎలా తెలిసింది అనుకుంటున్నావా? నీ పేరే కాదు, నీ ఆఫీసులో వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు అన్నాడు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు. ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, ఇవాళ నుంచి నువ్వు 21 సార్లు ఓంకారాన్ని చేయి. అలాగే వాసుదేవ మంత్రం, అది కూడా నువ్వు ఏదో అది ఎన్నిసార్లు నాకు జ్ఞాపకం లేదు కానీ దాన్ని కూడా అంటే వాసుదేవ ఓం నమో వాసుదేవాయ దాన్ని చేసి మళ్ళీ ప్రతిరోజు 21 సార్లు ఓంకారం చేయమని, అలాగా నువ్వు కొన్ని ఏళ్ళు చేసే ఇతరులకి ఒక పున్నమ నాడో ఏదో అది తెచ్చే స్థితి నీకు వస్తుంది. వాళ్ళు అది చేయొచ్చు. కాగా అంటే అప్పుడు అతనేమో నువ్వు ఏంటి నేను 5 ఏళ్ల బాలుండి అనుకున్నావా, నాకు 5,000 సంవత్సరాలు అని చెప్తాడు. అయితే ఆయనేమో అంటే ఫోటో తీయడానికి పనికి వాళ్ళు రారు, అందుకని ఆ శరీరాన్ని ఫోటోకి రాదు కనుక నువ్వు అంటే ఫలానా కాకినాడలో ఒక చిత్రకారుడు ఉన్నాడు, ఆయనకి నేను కల్లో కనిపిస్తాను, ఆయనకి ఆయన చిత్రం వేస్తాడు, అప్పుడు అది అందరికీ ఇది అని ఆయన చిత్రం వేస్తాడు. చిన్న పిల్లాడు ఎంత అద్భుతంగా ఉంటాడో. ఆ అబ్బాయి ద్వారా కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి, ఒక 20 ఏళ్ళు అయిపోయిందేమో. అది అప్పటి నుంచి అంటే ఓంకారమే 21 times ఎవ్రీడే చేయమన్నారు. అదే మేడం, అవును.
అది ఈ మధ్య అది జరిగిన విషయం ఇది. అదే ఓహో చాలా బాగుంది మేడం. అదే అంటున్నాను నిజంగా మేడం. నేను మా చెల్లిని ఎప్పుడు మెచ్చుకుంటుంటే, చిన్న చెల్లి నాకు అక్కకి ఆ యోగా ఫౌండేషన్ 3 days క్లాస్ అది నేర్చుకున్నాం. అది నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు ఇక కంటిన్యూ చేసేవాళ్ళం అనమాట. అవో చెల్లి మా ఆరోగ్యం కోసం మా కోసం ఎంత చక్కగా పెట్టిందని, ఎంత అదృష్టమో, ఫారిన్ వచ్చినందుకు నాకు ఎంత ఉపయోగపడిద్దానని ఎప్పుడు దాన్ని తలుచుకొని మేము సంతోషపడ్డాం. అట్లా చేసి మొత్తం మోకాళ్ళ నొప్పులు ఏంటి ఏమీ లేదు, అసలు కింద కూర్చోలేదని హాయిగా పాస పట్టేసుకుని కూర్చోవటం. దాంట్లో ఆసనాల్లో ఒక లెవెల్ ఉంది అనమాట. శిశుపాలాసనం అని, మామూలుగా ఇదేంటి బటర్ఫ్లై ఆసనం అని, ఇంకా అలా ప్రాణాయామము, తర్వాత ఇక అలా ఉన్నాయన్నమాట. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మనము ఉచ్ఛ్వాసాలు చేయటం. ఇదంతా ఒక జస్ట్ 35-40 minutes ప్రక్రియ. అలాంటిది ఎంత కంటిన్యూగా చేశానన్నమాట. అలా చేసి ఎంత హ్యాపీగా ఉండేదాన్ని. ఈ మధ్య చేయటం లేదు. ఇవాళ ఈ క్లాస్ విన్న తర్వాత ఇక నేను ఒక్క రోజు కూడా మానేయకూడదు. మళ్ళీ ఆ ఓంకారం ద్వారా ఎంత బాగుంటుంది మేడం. ఒక రోజు ఆ ధ్యానంలో మనకి ఆ ఓంకారంలో అసలు ఎంత ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటది. అసలు మన ఇక్కడ ఉన్నట్టు ఉండదు భూమి మీద. మనం ఆ రియల్ గా దాంట్లోకి లీనమైపోయి వెళ్ళిపోతే మాత్రం అది అలాంటి చిన్న చిన్న అనుభూతులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తెలిసి ఏదో ఈ ప్రాపంచిక విషయాలు, ఈ బంధాలు ఎన్నిటి మీదే మోహాలు పెట్టుకుని టీవీలకు చూస్తాము, గంటలు గంటలు చూస్తుంటాను. మళ్ళీ వార్తలన్నీ ఇవంతా ఏమంటారు మన టీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా. కానీ 1/2 hour అంటే ఏంటి, తినకుండా ఉండాలి మనం. అన్నం తింటే 2-3 hours గ్యాప్ ఉండాలి మేము చేసే దానికి. సో ఇదంతా తిన్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాంలే, అది కాదులే, ఈ పని ఉందిగా, అట్లా అన్ని అశ్రద్ధ అయిపోయింది లైఫ్ లో. నిజంగా అందుకే అంటున్నాను, ఎంత మూర్ఖంగా ఉంటామంటే మంచి విషయం తెలిసి కూడా దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇది ఈ మాయాలోకంలో మనం మనుషులము ఎంత తొందరగా ఒక మంచిని పక్కన పెట్టేసి తొందరగా వేరే వాటికి అట్రాక్ట్ అయిపోతాము. ఎంత చండాలంగా చేస్తున్నాను అని చెప్పేసి నాకు ఈ రోజు మాత్రం ఈ క్లాస్ వింటుంటే అబ్బా అసలు ఎంత బాగుందో. ఇక నుంచి మళ్ళీ నాకు మీరు ఇన్స్పైర్ చేశారు, నేను ఎంత తప్పు చేస్తున్నానా అని చెప్పేసి. అట్లా థ్యాంక్స్ అమ్మా. చెప్పండి. బాహ్యమైన శరీరం యొక్క ఆరోగ్యము, ఆ శ్వాస వ్యవస్థ ఇవన్నీ చక్కబడతాయి. చాలా అసలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, దానికోసమైనా సరే చేయడం చాలా మంచిది. అది ఇక్కడ దీంట్లో ఆరోగ్యం ఉంది, తర్వాత ఆత్మజ్ఞానం రెండు పొందొచ్చు. అది అలాంటి అన్నమాట. చాలా బాగుంది మేడం నిజంగా. ఆరోగ్యం మెయిన్. శాంతి గారు, భౌతిక ఆరోగ్యమే మనకి తెలియని మిగతా శరీరాల్లో రోగం వస్తేనే భౌతిక శరీరానికి వస్తుంది. అందుకని మిగతా శరీరాలు కూడా బాగుంటాయి దీంతో. అవును, కరెక్ట్ మేడం. ఏదిగో అంటారు కదా, ఏదో పరమార్థమును రెండు, ఇంకోటి ఏంటి వర్డ్ రావట్లేదు నోటికి, అది రెండు మనకి దక్కుతాయి అన్నమాట. ఈ ఓంకారం పరమార్థం అంటాం. అది అర్థం పరమార్థం రెండు దక్కుతాయి మేడం. అలాంటి దాన్ని ఈ మధ్య అశ్రద్ధ చేసాము. మా అక్క కూడా అంతే, కొద్దిగా పాపం తనకి ఆరోగ్యం కానీ విషయంలో కానీ కొంత ఎక్కువగా, అక్క కూడా అంతే, ఎంతసేపు అదర్ యావిగేషన్ లో ఎక్కువగా మీటింగ్ పనుల కోసం ఆలోచిస్తూ ఆలోచనలో ఉంటది ఎంతసేపు. ప్రపంచం, ఆ విజ్ఞానం వాటిల్లో. అందుకని మా అక్క కూడా ఐ థింక్ ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఓంకారం ద్వారా తొందరగా ఆ ప్రశాంతతను పొందాలని, ఆరోగ్యాన్ని ఇంకా చక్కపరచుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం మేడం, నిజంగా ఈ క్లాసులు వింటూ ఉంటే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. నా తరఫున కూడా చెప్పేసావు సార్ని. అంతే, ఇద్దరం కలిసే చేశాం మేడం అమెరికాలో. అప్పుడు 2 months ఒకే చాట ఉన్నాం విశ్వ దగ్గరే. అది ఇద్దరు ఈషా దానికి 5 days ట్రైనింగ్ అయినాక 2 months అక్కడ ఉండి మొత్తం చేసాం. నిజంగానే అన్ని ఫుల్. అది విశ్వ కుమార్ వాళ్ళిద్దరు కూడా బాగా చేస్తారు. రోజు వాళ్ళు గంటలు చేస్తారు. మేమైతే ఈ 40 minutes మార్నింగ్ ఈవినింగ్ చేసేవాళ్ళం. అది చేసి ఎవరికాలం ప్రశాంతంగా తిండి అది తర్వాత తింటూ అట్లా చేసాం. బాగా స్ట్రిక్ట్ గా చేయించింది అక్కడ మాత్రం.
కొంచెం ఇక్కడికి వచ్చినాక కూడా కొన్నాళ్ళు ఒక నెల 15 రోజులు అట్లా చేసాం. తర్వాత కొంచెం నెగ్లిజెన్స్ అయిపోయింది. నిజమే అది కరెక్ట్ గా చెప్పింది. అన్ని మేమిద్దరు ఒకే ఫీలింగ్స్ లోనే కష్టపడి చేసింది కొంచెం నెగ్లెక్ట్ అయిపోయి ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయింది. తర్వాత ఇక వేరే యాక్టివిటీస్ లోకి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు ఆ ఓంకారం అనేది అన్ని విధాల చాలా మనస్సుకి, ఆత్మజ్ఞానానికి, మన ఆరోగ్యానికి, ఈ ప్రాపంచిక వీటి నుండి కొంచెం దూరం అవ్వటానికి, మా మైండ్ ని ఫుల్ గా మన మన ఆధీనంలోకి చక్కగా మనం ఏదో సాధించాలని కాకుండా ఈ ఈ ఆత్మజ్ఞానం వైపు మళ్ళించడానికి అది చాలా అవసరం అనేది తప్పకుండా ఈ రోజు బాగా అందరికీ కరువిప్పు లాగా అయిపోయింది. ఇది వాళ్ళ చేసేవాళ్ళ చేయకుండా చేసే అట్లా నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరికీ ఇది మాత్రం ఈ రోజు ఒక మంచి పాఠమే. తప్పకుండా ఆరోగ్యపరంగా అన్ని విధాల మానసిక వికాసం కోసం, ఆత్మ జ్ఞానం కోసం చేస్తాను నేను కూడా. మా శాంతి నా తరఫున కూడా చేసింది. మా అక్క ఆరోగ్యం కూడా కావాలి, అది మంచిది. మీ మీ అండర్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాము, చేసి అది సాధిస్తాం. సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు విని. చెల్లి బాగా చెప్పింది, శాంతి బాగా చెప్పావు మేడంకి మన అనుభవాలన్నిటి. చాలా అదే వాళ్ళ క్లాస్ విన్న కాడ నుంచి నాకు అదే గుర్తొచ్చింది. చూడండి ఇంకా ఏంటి, ఇంకేం అడుగుతున్నారు ఈ పరబ్రహ్మ తత్వంలో, ఏంటి ఇంకా అతీతం ఏంటంటే చూస్తే బా ఒక్క ఓంకారమే ఈ అన్నిటికీ, సమస్త సృష్టికి మనకి తెలియని ఒక అతీత శక్తి కూడా అందులో నుంచే వచ్చింది అని చెప్పేసి అన్ని మనం ఏం చదువుకుని వినేసి అలా ఈ చెవిలో వినేసి ఆ చెవిలో వదిలేస్తున్నాం. అలాంటిది దాన్ని పట్టుకోలేకపోయామే, ఎంత మూర్ఖులు మనుషులు అని చెప్పేసి అనిపించింది అనమాట. నిజంగా సంతోషం అక్క. మనం అది మళ్ళీ మొదలు పెట్టి మేడం గారి వాళ్ళు మనకి ఆత్మబోధ చేశారు మళ్ళీ. అంటే మనం మర్చిపోతుందాన్ని మనం తట్టి లేపారనమాట. సో దాన్ని మనం ఇంకా ఫాలో చేసి చాలా సంతోషంగాను ఉందాము. థ్యాంక్స్. మళ్ళీ మేడం గారికి నమస్కారాలు. ఎంత సంతోషంగా ఉందో, నిజంగా అదృష్టం అక్క మేడం గారి స్పీచ్ సెంటర్. ఓకే, థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. బాగా చెప్పారు, సంతోషం. ఇంకెవరైనా? ఆంజనేయమూర్తి గారి భార్య గారు ఉన్నారా? లేదండి. ఓకే, ఇంకెవరైనా? మేడం, ఓం అనేది సీడ్ ఆఫ్ ది యూనివర్స్ మేడం. అవునండి, మొత్తం అంటే ఓంకార ఉచ్చరణతో ఇహలోకమైన సౌఖ్యాలు ఉంటాయి, పరలోకమైనది మనం ఏం చెప్పుకుంటే ఇది. రియల్ మీనింగ్ అదే అంటారా, ఇంకేమైనా ఉందా? రియల్ మీనింగ్ సీడ్ ఆఫ్ ది యూనివర్స్ ఓం అనేది అంతే అంటారా, అంతకన్నా ఇంకేమైనా ఉందా అని చెప్తారు. సో ఎవ్రీథింగ్ వి గెట్ ఆ ఓంకారం అనే శబ్ద తరంగాల్లోంచి సమస్తం ఉద్భవించింది. అదే దాని అర్థం ఓం అనేది కాన్సెప్ట్ అర్థం కాదు. అదే ఇక్కడ చెప్పారండి, అకార ఉకార మకారాల్లో అకారం అంటే ఒక దానికి చాలా వివరణ ఉన్నదండి. మకారానికి మాత్రం మా అనగానే మనం మన లోపలికి అంతర్ముఖం చేసేసుకుంటాం. అకారం ఉకారం కంటే మకారంలో నోరు 2 రకాల చదువులు కలిసిపోతాయి కదా, అందుకని అది మనసు అంతర్ముఖం అయ్యి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే మకార ఉచ్చారణ కొంతమంది ఎక్కువ చేస్తారు, అకార ఉచ్చారణ అలా. ఏదైనా భౌతిక శరీరానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఏమంటారు, భ్రామరి అనే ఒక యోగం ఉంటుంది. అందులో ముక్కు కన్ను చెవులు మూసేసుకుని, ముక్కు కాదు కళ్ళు చెవులు మూసుకుని ఓంకారాన్ని ఉచ్చరిస్తాం, మకారాన్ని ఎక్కువగా. అప్పుడు ఏంటవుతుంది, ఆ తరంగం మన శరీరంలో ఎలా వెళ్తుందో చూసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా భౌతిక శరీరం ఒక్క ఆరోగ్యమే కాకుండా మిగతా శరీర ఆరోగ్యాలు కూడా బాగవుతాయి. ఇంకెవరైనా మాట్లాడతారా? వసంత గారు, సీతాకుమారి గారు, తర్వాత ఇంకెవరు, అనురాధ గారు మాట్లాడలేదా? ఓకే, ఇంకెవరు మాట్లాడకపోతే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.